65% అని చెప్తారు. ఇది విషయం. కానీ బాడీ లాంగ్వేజ్ 65% 70% నాకు తెలియదు, కానీ ఆ బాడీ లాంగ్వేజ్ ని ప్రఫౌండ్ చేసేది అంటే మనకి ప్యాకాట్ లో చెప్తారు చూసారా, లైఫ్ ఉంటే గానీ మిగిలినవన్నీ పనికిరావు సీక్వెన్స్ లో. అట్లాగా మీరు మాట స్పష్టంగా ఉంటేనే మిగిలినవన్నీ పనికొస్తాయి. మాట గురించి చాలా చెప్పచ్చండి. ఏమని మాటే మంత్రము అని చెప్తాము. భూషలు గావు మచ్చులకు భూరి మయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు గావు పురుషుని భూషితు సేయి పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించునన్నీయులు అని. అంటే చూడండి, మా ఇక్కడ మేము ట్రైనర్లు అందరం మేము ట్రైనర్లను గుర్తుపట్టేందుకు వీలుగా కోట్లు వేసుకొచ్చాం. కొంతమంది టై కూడా కట్టుకొచ్చారు. జూమ్ అయినా సరే కొంతమంది సెంటు కూడా రాసుకొచ్చుంటారు. జూమ్ లోకి సెంటు రాసుకుని రావాలా అక్కర్లేదో చెప్పలేదు. సో కొంతమంది నీట్ గా క్రాఫ్ట్ దూకుని ఇవన్నీ రకరకాల పనులు చేసుకుని వస్తే, ఇవన్నీ కూడా మనకి ఇద్దరు మనుషులు బస్ స్టాప్ లోనో మనకి ఏదైనా కళ్యాణ మండపంలోనో తగిలారనుకోండి, ఇందాక మనం చెప్పినట్టు సూటు కోటు బూటు హ్యాటు వేసుకుని అందంగా ఉండి మంచి సెంటు వాసన వస్తున్న వాళ్ళని, లేకపోతే మన అక్కయ్యలు చెల్లాయిలు అయితే కొంచెం పట్టు చీర కట్టుకున్న వాళ్ళను, ఇంకొకటి అందమైన నగలు వేసుకున్న వాళ్ళను, మంచి హెయిర్ స్టైల్ వేసుకున్న వాళ్ళను ముందు చూసి ఆహా అనుకుంటాం. ఈ ఆహా అనుకోవటం ఎంతవరకు? ఒకసారి వాళ్ళు నోరు తెరవనంత వరకు. ఒకసారి నోరు తెరిచిన తర్వాత వాళ్ళ నోట్లో నుంచి ఏదైనా అపశబ్దమో రాకుండా విధంగా రావటమో జరిగితే ఆ నిమిషంతో ఆ యొక్క అలంకారాలన్నీ మట్టి కొట్టుకుపోతాయి, వాటి విలువ అంతా పోతుంది. అదే ఒక వ్యక్తి ఎన్ని మాసిన గుడ్డలు వేసుకుని ఉన్నా ఎలాగున్నా అతను మాట్లాడినప్పుడు చక్కగా మాట్లాడినట్టయితే, మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మన ఇతర భూషణాలని మనం చూడము. కనుక మనిషికి నిజమైన అలంకారం అతని మాట వల్లనే వస్తుంది. ఇది ఇందాక నేను చదివిన పద్యం యొక్క అర్థం. పెద్దలందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలుసని చెప్పడం కోసం నేను చెప్పాను అంతే. పోతే ఇది స్పీకింగ్ గురించి. సో వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్? మనము మాట్లాడటం మన యొక్క మా మనసులో ఉద్దేశం ఎదుర్కొన్న ఉన్న వాళ్ళకి తెలియటం కోసం మాట్లాడుతున్నాం. పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ ఎదుర్కొండా ఉన్న వ్యక్తి ఒకళ్ళు కాకుండా ఒకళ్ళ కన్నా ఎక్కువైనప్పుడు, లేదా మన స్పెసిఫిక్ ఒక సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, లేదా మనం మాట్లాడుతున్న మాటలు ఆ వ్యక్తి కాకుండా ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ వినే సందర్భాల్లో కూడా, ఈ రెండు సందర్భాలు కూడా పబ్లిక్ స్పీకింగ్ అని తీసుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్ మీద ఎక్కి మైక్ తీసుకుని మాట్లాడటం మాత్రమే కాదు. మనం సిటీ బస్సులో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు కూడా పబ్లిక్ స్పీకింగే. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు కాకుండా బస్సులో వాళ్ళందరూ వింటుంటారు. సిగ్నల్ ప్రాబ్లం వల్ల అసలు ఎవరితో మాట్లాడదలుచుకున్నారో వాళ్ళకి వినపడదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ వినపడుతుంది. సో మనం స్టాఫ్ రూమ్ లో మాట్లాడేది, డైనింగ్ హాల్లో మాట్లాడేది, మన ఫ్యామిలీలో మాట్లాడేది, ఇవన్నీ కూడా పబ్లిక్ స్పీకింగే. మనము ఏ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి మాత్రమే కాక ఇంకా ఎవరన్నా వినే పాసిబిలిటీ ఉంటే నెంబర్ ఆఫ్ పీపుల్, ఆల్ దోస్ అకేషన్స్ కెన్ బి కాల్డ్ యాజ్, కెన్ బి టేకెన్ యాజ్ పబ్లిక్ స్పీకింగ్. ఇది మనం గమనించాలి. సో మనకి మన దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ లేదా పబ్లిక్ స్పీకింగ్ అకేషన్స్ పెరిగిపోయినాయి. ఇందాక నేను చెప్పినట్టు మనం ఎక్కడ పడితే అక్కడ, పూర్వం మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కొంతమంది కనపడుతున్నారు, సోమిరెడ్డి గారు, కల్పన గారు, వీళ్ళందరూ. నాకు మొట్టమొదట్లో ఫోన్ వచ్చినప్పుడు ఎవరన్నా ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఇంట్లో ఫోన్ మోగితే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మనం బయట వ్యక్తితో మాట్లాడుతున్నాము కనుక. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు కొట్టారనుకోండి, బయట వ్యక్తి మాట్లాడుతున్నారు అనుకో, ఇంట్లో వాళ్ళందరూ అప్పటిదాకా పోటాడుకుంటున్నా, అరుచుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా ఆగిపోయి ఆ వ్యక్తికి సమాధానం చెప్పిన తర్వాత మిగిలిన మాటలు కొనసాగిస్తాం కదా. ఫోన్ వచ్చినా అంతే, బయట వ్యక్తితో మాట్లాడుతున్నాం కనుక ఆ ఫోన్ సంభాషణ అయిపోయేదాకా మిగిలిన మాటలన్నీ ఆపేసి ఆ సంభాషణ పూర్తయిన తర్వాత మనం కొనసాగించడం ఉండేది సాంప్రదాయం ఇదివరకు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అక్కడ, ఎవరు వింటున్నారో లేదో చూసుకోకుండా ఫోన్ మాత్రం తెగ మాట్లాడేస్తున్నాం మనం. ఇది సో పబ్లిక్ స్పీకింగ్, ఫోన్ మాట్లాడటం అనేది పబ్లిక్ స్పీకింగ్ అయిపోయింది అన్నమాట. సో ఇది పబ్లిక్ స్పీకింగ్ అనుకుంటే అంటే ఏమవుతుంది, మన మాటల యొక్క ప్రభావం. పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే మన మనసులో భావం అవతల వాడికి అర్థం అవడమే కాకుండా నువ్వేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నువ్వు ఎలా స్పందిస్తున్నావు అని నీ మాటలు వినపడుతున్న అందరికీ నీ మీద ఒక ఒపీనియన్ కలగజేస్తుంది పబ్లిక్ స్పీకింగ్. సో అది బ్యాడ్ ఒపీనియన్ అవ్వచ్చు, గుడ్ ఒపీనియన్ అవ్వచ్చు. మీరు మీ మీద ఒక ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ కలగజేసుకునేందుకు లేదా మీ మీద ఒపీనియన్ చెడగొట్టుకునేందుకు పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ.
ఎవరు బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు జనాలను బాగా ఆకర్షిస్తారు, వాళ్ళు జనాలను బాగా ఆకట్టుకుంటారో ఆటోమేటిక్ గా ఎవరైతే ఆకర్షిస్తారో ఎవరైతే ఆకట్టుకుంటారో మిగిలిన పనులన్నీ సులభంగా అవుతాయి. సో వాట్ ఈజ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్? సో వెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ అనే మాటలోకి వస్తే నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నువ్వు ఎదుటివాడితో ఎందుకో ఏదో చెప్తావు అనుకుంటున్నావు. ఎందుకు చెప్తావు అనుకుంటున్నావు? వాళ్ళ నుంచి ఏదో ఒక ప్రతిస్పందన ఆశిస్తున్నావు, వాళ్ళు నీకు ఏదో ఒక రకంగా ప్రతిస్పందించాలని. సరే, ఎక్కువ మాట్లాడుతున్న టైం అయిపోయిందా? మ్యూట్ చేశారు కాదులేండి, మ్యూట్ ఆల్ చేసినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే అదే మ్యూట్ ఆల్ చేసినప్పుడు మ్యూట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మన ఎదుటి వాళ్ళ మీద, ఇప్పుడు చూడండి జయరాజ్ గారు ఎవరు మ్యూట్ చేసుకోవటం రాదో వాళ్ళు మ్యూట్ చేయటం కోసం మ్యూట్ చేశారు. కానీ నాకు ఒపీనియన్ ఏం ఏర్పడింది, నేను దాన్ని అపార్థం చేసుకున్నా. ఊరినే చెప్తున్నా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో మనము ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాము, అవతల వాళ్ళు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారో అవతల వాళ్ళు అదే ఉద్దేశంతో అర్థం చేసుకోగలిగేలాగా మీరు చెప్పితే అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. మనం ఉపన్యాసాలు తెగ దంచుతూ ఉంటాం, కానీ మన పర్టికులర్ గా తల్లిదండ్రులు పిల్లలకు ఉపన్యాసాలు దంచుతారు, బాసులు అయితే ఆఫీస్ కొలీగ్స్ ఉపన్యాసాలు దంచుతారు, టీచర్స్ అయితే పిల్లలకు ఉపన్యాసాలు దంచుతారు. తీరా దంచిన తర్వాత ఆ ఉపయోగం ఏమైనా ఉంటుందా, వాళ్ళకి మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఏమైనా బుర్రకెక్కుతుందా, వాళ్ళు దాని ఆచరణలోకి ఏమైనా తీసుకురాగలుగుతున్నారా, ఇది చూసుకోవాలి. సో మనం ఆశించిన ఫలితం రాబట్టేలాగా మనం మాట్లాడగలిగితే అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో లైక్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, లైక్ మెనీ అదర్ సాఫ్ట్ స్కిల్స్, అంటే మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిత్వ కళలన్నిటిలాగానే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా ఇట్ ఈస్ అన్ ఆర్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్. సైన్స్ అంటే మనం నేర్చుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా, ఆర్ట్ అంటే నేర్చుకున్న దాన్ని మీ స్థాయిలో మీరు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది అంటే మీరు దీనికి ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని 100% రూలు ఉంటే, సైన్స్ అంటే మాట ఏంటంటే ఎట్లాగా సైన్స్ ఆర్ట్ అనే మాట చెప్పాను కనుక ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చెప్పేసి నేను ఈ పూటకి ఆప్ చేస్తాను. ఇంకా చాలా మంది మహామహులు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. సైన్స్ అంటే విచ్ కెన్ బి రిపీటెడ్ టు గెట్ ది సేమ్ రిజల్ట్ అని. అంటే ఇప్పుడు మేము చెప్పినట్లుగా ఇక్కడ మీరు 11 రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే, మేము చెప్పినట్లుగా ప్రిపేర్ అయితే మీరు ఎక్కడైనా ఏ సభలో అయినా మీరు భయపడకుండా మాట్లాడగలుగుతారు. సో వి కాల్ ఇట్ యాజ్ సైన్స్. పర్టికులర్ స్టెప్స్ ని పర్టికులర్ విధానంగా రిపీట్ చేస్తే పర్టికులర్ రిజల్ట్ వస్తుంది అని మీరు గ్యారంటీ ఇవ్వగలిగితే అది సైన్స్. అదే ఆర్ట్ అంటే ఏంటంటే ఒక పనిని ఇద్దరు వేరు మనుషులు చేసినప్పుడు రెండు వేరు రకాలైన అందం రావటం, రెండు వేరు రకాలైన ఫలితం రావటం, మంచి ఫలితమే రావచ్చు. అది చూడండి, వంకాయ కూరని 10 మంది వండితే 10 రకాలుగా ఉంటుంది, బిర్యానీని 10 మంది వండితే 10 రకాలుగా వస్తుంది. బిర్యానీని గుర్తించగలుగుతాం, అది వంకాయ కూరని గుర్తించగలుగుతాం, కానీ ఎవరి అందం వాళ్ళదే, ఎవరి ఇది వీళ్ళదే. సో బికాస్ ఇట్ ఈస్ ఆర్ట్. సో మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకే టాపిక్ మీద, ఇప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటని నేను మాట్లాడాను, నా తర్వాత శ్రీనివాస్ సార్ మాట్లాడతారు, శ్రీధర్ వడ్డేపల్లి సార్ మాట్లాడతారు, మీరు నేర్చుకుంటారు, రేపొద్దున మీరు మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా బేసిక్ ఒకటే ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండేటువంటి శైలి, మీ ఎక్స్ప్రెషన్, మీ చెప్పేది, మీ అందం మీది, మీ స్పెషాలిటీ మీది, మీ ముద్ర మీరు వేసుకోవచ్చు. మీ స్పెషాలిటీ మీరు ఎంతమంది మాట్లాడినా మీరంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ బ్రాండ్. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఆర్ట్. సో మనందరం ఆల్రెడీ మాట్లాడటం వచ్చు మీ అందరికి, నాకు గ్యారెంటీగా నమ్మకం. మీ అందరికి పబ్లిక్ స్పీకింగ్ ఆల్రెడీ చేస్తున్నాం, అందులో అనుమానం ఏం లేదు. దాన్ని ఎఫెక్టివ్ గా మార్చుకోవటం ఎలాగా, మరింత భయపడకుండా చేయటం ఎలాగా అనే దానికి మనం ఇక్కడ ఒక ఈ వారం రోజుల్లో మార్గం నేర్చుకోబోతున్నాం. మీరందరూ చాలా ఎఫిషియెంట్ హ్యాండ్స్ చేతులు ఉన్నారు. శ్రీనివాస్ సోని గారు మార్గదర్శనం, కింద ఉన్న వాళ్ళందరూ గణేష్ గారు, ఒక పేరు చెప్తే ఇంకో పేరు చెప్పకపోతే ఇబ్బంది, అందుకని శ్రీనివాస్ సోని గారి పేరుతో ఆపేస్తున్నాను నేను ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. నా బోని ఖచ్చితంగా మంచిది, మీరందరూ డెఫినెట్ గా మంచి ట్రైనర్స్ అయ్యి బాగా పేరు మోస్తారని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్బారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందుకే మీతోనే శ్రీకారం చుట్టాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్ 1 minute సార్, 1 minute టైం మాట్లాడండి సార్. ఇంపాక్ట్ ముందు, ఇంపాక్ట్ తర్వాత.
శంకర్ సార్. ఇంపాక్ట్ అనేది జ్ఞాన సముద్రం. ముందుగా ఇంపాక్ట్ ఫౌండర్ శంకర్ గారు నందు సుబ్బారావు గారికి ఒక్క నిమిషం మీ అన్ని వద్దు. ఒక్క నిమిషం. మీ ఇంపాక్ట్ ముందు, ఇంపాక్ట్ తర్వాత ఒక్క నిమిషంలో చెప్పండి సార్, అంతే. టైం లేదు మనకి, ప్లీజ్. ఈ జ్ఞాన సముద్రం మనము మీరందరూ వచ్చినందుకు అండి. మీరు చాలా చేంజెస్ ఉంటాయండి. మీరు ఎవరైనా సరే, మీరు బిజినెస్ వాళ్ళైనా, టీచర్ అయినా, ఎవరైనా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. చెంగల్ రెడ్డి సార్. చెంగల్ రెడ్డి సార్. అదే మాట్లాడుతున్నాను నేను సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు చెప్పండి సార్, ఒక్క నిమిషం. అదే సార్, ఈ యూపీఎస్ జాయిన్ అయినాను. ఇంపాక్ట్ తర్వాత, ఇంపాక్ట్ ముందు నేను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేసి చాలా తడబడతా ఉన్నాను. నేను 2 times కోర్స్ చేశాను సార్. 2 times ఈపీఎస్ఏ 2 batches, చాణిక్య 1, చాణిక్య 3, చాణిక్య 4 సార్ జాయిన్ అయినాను. జాయిన్ అయినాక నాది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఫస్ట్ ఎలా మాట్లాడి లాస్ట్ కన్క్లూజన్ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కొద్దిగా బాగా నేర్చుకున్నాను సార్. మళ్ళీ ఇంకా టోటల్ జాయిన్ అవునాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ అయినటువంటి కంచు కొంటమైనటువంటి సునీల్ సార్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈపీఎస్ గురించి, ఎల్బిఎస్ శ్రీకారం గురించి. వెల్కమ్ సునీల్ సార్. సార్ నేనేనా? మీరే సార్. యా, హౌ ఇస్ మై వాయిస్? ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్. సార్ క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వాల్యూమ్ తగ్గించుకుంటున్నామండి. నో 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 ప్రాబ్లం. ఇప్పుడే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్, ఒక చిన్న పాయింట్ అసలు ఏంటంటే ఒక చిన్న మాట మాట్లాడాలనుకున్నాను. ఫస్ట్ గా మీరు అందరు అడుగుతున్నారు చూడండి, బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ చెప్పండి అని. నేను చెప్తాను ఒక్క మాట నా గురించి. అసలు బిఫోర్ ఇంపాక్ట్ సునీల్ సార్ ఇస్, ఆఫ్టర్ ఇంపాక్ట్ సునీల్ సార్ ఈజ్ ఏ హీరో. 0 to hero, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ఇంపాక్ట్ ఓన్లీ. ఈ ఇంపాక్ట్ ద్వారానే సాధ్యం. అది ఆ ఇంపాక్ట్ ద్వారా సాధ్యం అవుతుంది. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ ఇంపాక్ట్ తో ఏర్పడిన ఈ స్నేహం, మీ స్నేహం ఎల్లకాలం నిలిచిపోతుంది. నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సునీల్ కుమార్ గాజుల ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ గురించి ఒక అత్యద్భుతమైన విషయం తెలియజేశారు ఆల్రెడీ మన సీనియర్ మోస్ట్ ట్రైనర్, ద ఎక్సలెంట్ రైటర్ నందూరి సుబ్బారావు గారు. నేను దాని గురించి మాట్లాడను. మరి ఏం మాట్లాడతారు సార్ మీరు దాని గురించి మాట్లాడకుండా అనుకుంటున్నారా? నేను ఏమీ మాట్లాడకుండా ఉన్న పరిస్థితిలో నుండి శ్రీధర్ వడ్డేపల్లి గారు ఆ రోజు చెప్పారు ఒక మాట, సార్ మీరు మాట్లాడే విషయాన్ని చూస్తూ ఉంటే మీరు కొన్ని రోజుల తర్వాత ఒక స్టేజ్ ఎక్కుతారు, ఆ స్టేజ్ పైన మాట్లాడతారు అని అన్నారు ఆ రోజు. ఆ మాటను నిజం చేసి చూపెట్టాను నేను సార్కి ఆల్రెడీ. ఆ సారు మాట్లాడిన ఆ మాట ప్రోత్సాహమే ఈ రోజు సునీల్ సార్ మీ ముందుకు వచ్చాడు. ఈ విధంగా ప్రతి వ్యక్తి అద్భుతంగా తన గురించి తాను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ తెలుసుకోడు. చేయాలి అని అనుకుంటాడు, కానీ చేయలేడు. ఎందుకు అనంటే చాలా విషయాలు నేర్చుకోలేడు కాబట్టి. ఏం తెలుసు నీకు అంటే, నీకు తెలిసిందే నీకు తెలుసు. ఏం నీకు తెలియదా నువ్వు తెలుసుకోవాలి. మరి మాట్లాడడం ఎలా? మాట్లాడడం ఒక కళ. సార్ నాకు ఒక్కటే నిమిషం కదా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మాట్లాడడం ఒక కళ. మరి ఈ మాట్లాడడం ఒక కళ అనే విషయాన్ని మనం ఎప్పుడైనా నేర్చుకున్నామా అని అంటే ఎప్పుడూ నేర్చుకోలేదు. వాస్తవానికి మన మాటలు ఎలా వచ్చినాయి నేర్చుకోకపో. అమ్మ అంటే ఆయుష్వంతుడైతాడు. ఈ 2 ముచ్చట్లు చెప్పి నేర్పించినాం. తర్వాత ఇంటికి ఎవరు వచ్చినా గానీ, ఏయ్ సపడే కూర్చో, లోపల అప్పుడు మోసిన నోరు ఇప్పుడు రావాలంటే ఎందుకు వస్తుంది మిత్రమా? రాదు అసలే అది. కానీ ఇప్పుడు ఆ అవసరం ఏర్పడింది. 21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మాట
ఈ మాటతో నువ్వు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఎప్పుడు ఈ ప్రపంచాన్ని గెలవవచ్చు అని అంటే ఆ మాట్లాడే విధానాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు మాత్రమే. ఆ మాట్లాడే విధానానికి మనం ఎప్పుడు ట్రైనింగ్ తీసుకోలేదు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో లాక్డౌన్ లో మిషన్ 1000 తో ప్రారంభించబడిన ఈ మహాయజ్ఞం ఒక 1000 మందికి నేర్పిద్దాము అని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ మహాయజ్ఞం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది జీవితాలలో ఉన్న స్థాయిలో నుంచి ఉన్నత స్థానాలకు మార్చేస్తూ ఉంటుంది ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది. సార్ మాకెట్లా ఉపయోగపడుతుంది ఇది మీరు అనుకుంటున్నారేమో. ఒక్కసారి మీరు అందరి చేతులు ఇలా అనంటారా? ఎస్, వీడియోలో ఆన్ చేసుకొని వాళ్ళు కూడా అనండి. సూపర్, నేను చెప్తాను, గ్రేట్ ఇది. ఒకసారి ఇలా అన్నారు అందరూ? ఎస్. ఒకసారి ఇలా వెనకకి తీసుకెళ్ళండి, ఇలా వెనకకి తీసుకెళ్ళండి. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్, షబాష్ 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 అనుకోండి ఒకసారి. షబాష్ షబాష్, గ్రేట్ 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 గ్రేట్. ప్రపంచంలో ప్రతి వ్యక్తిని అప్రిషియేట్ చేస్తావు, ప్రపంచంలోని ప్రతి వస్తువుని అప్రిషియేట్ చేస్తావు. నువ్వే ప్రపంచమైనా నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవా? మేము ఎంతో మందికి సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫామ్ సంబంధించిన విషయాన్ని చాలా మందికి పంపించాము, కానీ కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఎందుకనంటే మాకు కావాల్సింది రాళ్ళు కాదు, మాకు కావాల్సింది రత్నాలు మాత్రమే. రత్నాలు మాత్రమే చేరుకునే దగ్గరికి చేరుకుంటాయి, రాళ్ళు మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోతాయి. మీరు ఇక్కడికి వచ్చారు. ఈ 11 రోజులలో మిమ్మల్ని అత్యద్భుతమైన రత్నాలుగా తీర్చిదిద్దడానికి శ్రీనివాస్ సోను గారి అండర్ గైడెన్స్ లో అద్భుతమైన ట్రైనర్స్ మీకోసం ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఏం చేయకండి. అరే సార్ ఏం చేయకపోతే ఎట్లా మాట్లాడొచ్చు అనుకుంటున్నారా? ఎస్, ఏం చేయకండి, కానీ ఒక్కటి చేయండి. ఏం చేయాలి అని అంటే వాళ్ళు చెప్పింది చేయండి. ఏం చెప్తాము అని అంటే ఒకరోజు సెషన్ ఉంటుంది, సెషన్ అద్భుతంగా వినండి. విన్న తర్వాత దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ మళ్ళీ అదేంది మాట్లాడంటే భయం కదా సార్, ఈ ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా, మళ్ళీ ఇచ్చుడు కష్టం కదా అని అంటున్నారా? ఎస్, ఒక పాయింట్ చెప్తాను. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ పేపర్ మీద రాసేసుకోండి. ఈ రోజు మీరు మాట్లాడడంలో కలిగే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎవరికి చెప్పకండి, మీ పేపర్ పైన రాయండి. నాకు ఇదంటే ఇట్లా, నాకు అదంటే ఇట్లా, నాకు దీనికోసం ఇలా, నాకు దానికోసం ఇలా, ఎన్నుంటే అని రాసుకోండి. ఎన్నుంటే అని రాసుకోండి. రాసుకొని ఆ పేపర్ ని పంచేసి, పిన్ పంచ్ తోటి పనిచేసి దాన్ని పక్కన పెట్టేయండి. దాన్ని ఓపెన్ కూడా చేయకండి. మళ్ళీ 11 రోజుల తర్వాత నేను వస్తాను, మళ్ళీ అప్పుడు మీతో ఓపెన్ చేపిస్తాను. ఓపెన్ చేపించాక అందులో ఏ ఒక్కటి కూడా ఉండనే ఉండదు మీకు. అది అందులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మీరు ఓవర్కమ్ కాగలుగుతారు. ఎందుకు సార్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు అని అనుకుంటున్నారేమో. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను, నేను కూడా అప్పుడు అట్లనే రాసుకున్నాను, నన్ను కూడా రాసుకోమన్నారు. నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని రాశాను దాని మీద మాట్లాడడానికి. 11 రోజుల తర్వాత సార్, 11 రోజుల తర్వాత నేను అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న రాసింది ఒక్కటి కూడా ఆ భయాలు కావచ్చు, ఆ ఇబ్బందులు కావచ్చు నా లోపల నుంచి వెళ్ళిపోయాయి. నేను ఏం చేసిందో తెలుసా? అది చెయ్యాలి మరి సార్. రోజు వచ్చి కూర్చుంటా, నేను క్లాసులు వింటా, ఏం చెయ్యను, మాట్లాడాలి రావాలి అని అంటే అట్లా వస్తుందా? సైకిల్ తొక్కడం ఎలా? 20 పుస్తకాలు చదివాను ఇలా, అయినా సైకిల్ తొక్కుడు వస్తుందా? రాదు. ఈత కొట్టడం ఎలా? 20 వీడియోస్ చూశాను యూట్యూబ్ లో. ఈత కొట్టడం ఇలా వచ్చిందా? ఈత కొట్టడం రాదు. మరి ఎలా? సైకిల్ తొక్కాలంటే ఏం కావాలి? సైకిల్ తొక్కాలంటే సైకిల్ కావాలి, సైకిల్ పట్టుకోవాలి, సైకిల్ ఎక్కాలి, కింద పడాలి, దెబ్బ తాకాలి, బ్లడ్ రావాలి. రాలే మీకు? నిజం చెప్పుర్రు ఒకసారి. గుండె మీద చేసుకొని చెప్పుర్రి. గుండె మీద చేసుకోరు. ఏం సార్ గుండె మీద చేసుకోరు అని తల మీద వేసిర్రా అనుకుంటున్నారా? చూడరు అందరు. ఇప్పుడు నేను తల మీద వేయగానే అందరు తల మీదనే వేసారు. చూడండి, గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చేసిన పనిలో ప్రతి దాంట్లో అలా చేశారు కాబట్టి ఇక్కడ నుంచి 11 రోజులు ఒక అత్యద్భుతమైన విషయం మీ ముందుకు రాబోతుంది. ఆ విషయంలో మీరు ప్రతి ఒక్క దాన్ని మీరు అలా వింటూ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ, నేను చేసింది చెప్తున్నాను చూడండి, వినాలి. విన్న తర్వాత ఎంబడే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అసైన్మెంట్ వస్తుంది. ఆ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయాలి. ఏకోండి సార్, మీరు భలే ఉన్నారు, ఇవన్నీ మాతోడు కాదు సార్, ఇవన్నీ చెప్పుడు ఈ ముచ్చట్లు అని అంటే కష్టం. ఏదైనా చెప్పుర్రు వింటాం, ఇని సపరేట్గా కూర్చుంటే మాట్లాడు రావాలి. వాకింగ్ చేస్తేనే వాకర్ అవుతారు, రన్నింగ్ చేస్తేనే రన్నర్ అవుతారు. మరి స్పీకింగ్ చేస్తేనే కదా స్పీకర్ అవుతారు. మీరు ఓపెన్ చేయాలి, మాట్లాడాలి. మీరు ఇక్కడ జరిగే ఈ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన టైం దా కంప్లీట్ మీరందరూ ఒక అత్యద్భుతమైన ఒక ఆనిముత్యాలుగా
ఒక అద్భుతమైన స్పీకర్స్ గా ఈ 11 రోజుల తర్వాత మీరందరూ మళ్ళీ చాలా మందికి నేర్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విషయం తెలిసినా గానీ మనం మంచి విషయాలను పక్క వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైతుందో తెలుసా, ఇప్పుడు ఈ విషయం ఈ జన్మలో నేర్చుకున్న విషయాలని మంచి విషయాలని పక్క వాళ్ళకి నేర్పకపోతే వచ్చే జన్మలో బ్రహ్మ రాక్షసులు పుడతారంట. బ్రహ్మ రాక్షసులు పుడతారంట. ఇంత అందంగా ఉన్న సునీల్ సార్ బ్రహ్మ రాక్షసుగా పుడితే బాగుండదని నాకు అనిపించింది. అయితే ఏం చేయాలని ఆలోచించిన. అప్పుడు ఏం చేయాలట అంటే, మనకు తెలిసిన విషయాలను అందరికి చెప్తూ ఉంటే మళ్ళా మనము బ్రహ్మ రాక్షసులుగా పుట్టామంట. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏం చేసినా గానీ ఒక్కటి చేయాలి. మళ్ళీ ఏం చేయాలి సార్ ఇన్నిగానో చెప్పిన తర్వాత? అనగా ననగ రాగమతి చైల్చునుండును, తినగ తినగా వేము తీయనుండు, సాధనమునా పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు నా పేరు వేమన్నట. అందుకే ఈ పద్యం బాగా బట్టి పట్టుకున్న. ఎప్పుడన్నా అవకాశం దొరికితే చెప్తాం, అవకాశం దొరికితే చెప్తామని ఇక్కడ దొరికింది నాకు అవకాశం. ఇది చేస్తే సార్ ఇది చిన్నప్పుడు తెలిసి నాకు ఈ పద్యం నేను మస్తు నేర్చుకున్నా, కానీ నేను చెయ్యా అంటే ఏది రాదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ రోజు నుంచి జరిగే ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. మాట్లాడడం అనేది నేర్చుకోదలిసిన కళ. ఇది నేర్చుకోదలిసిన కళనే, మెరుగుపరుచుకోదలిసిన కళనే. మీరు ఇన్ని రోజులు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎదిగిన ప్రతి ఒక్క వ్యక్తి పుట్టుకతోనే గొప్ప వ్యక్తి కాదు, పిల్లాడి లాగానే పుట్టారు. వాళ్ళు నేర్చుకున్నారు, నేర్చుకొని అంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కాబట్టి మీరందరూ దీన్ని అద్భుతంగా నేర్చుకుంటారు, అద్భుతంగా నేర్చుకుని అద్భుతంగా స్పీకర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, నన్ను ఇంతసేపు విన్నా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క మాట, కోటి మందిలో ఒకడిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందల్లో ఒకడిగా ఉంటావా, వందలో ఒకడిగా ఉంటావా, వందకొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మాట్లాడుతూ ఉంటావా, మాట్లాడకుండా ఉంటావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించు మిత్రమా ఒక్కసారి. సైనింగ్ అప్, దిస్ ఇస్ సునీల్ కుమార్ గాజులా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఈ శ్రీకారాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ బండా శ్రీనివాస్ గారు, 30th బ్యాచ్. ఒకసారి మీరు ఇంపాక్ట్ గురించి, ఇంపాక్ట్ తర్వాత ఒకసారి చెప్పరా? ఒక నిమిషం. ఉన్నారా శ్రీనివాస్ గారు? బండారు, సబితా మేడం, విజయలక్ష్మి మేడం, గణేష్ బాబు విజయలక్ష్మి సార్, మేడం. గణేష్ బాబు సార్, సోమిరెడ్డి సార్ తో మాట్లాడండి సార్ ఒక నిమిషము. సోమిరెడ్డి సార్ నెక్స్ట్ మాట్లాడేద్దాం సార్, ఒక నిమిషం. సరే సార్. విజయలక్ష్మి మేడం, మోహన్ సార్, మోహన్ సార్, సోమిరెడ్డి గారు మాట్లాడండి సార్, ఒక్క నిమిషం. తబ్బితా మేడం మాట్లాడండి మేడం, ఒక్క నిమిషం. సోమిరెడ్డి సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్, మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. సోమిరెడ్డి సార్ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఒక్క నిమిషం. తబ్బితా మేడం, ట్రైనర్ తబ్బితా మేడం. అందరికి నమస్కారము. ఇంపాక్ట్ మరియు ఈపీ సభ్యుల గ్రూపులందరికీ అందరికి నమస్కారము. నేను ఇది 2వ క్లాస్ జాయిన్ అవుతున్నాను. లాస్ట్ టైం నేను అసలు మీ ముందు మాట్లాడాలి, నేను మాట్లాడాలంటే రాకపోయేది. లాస్ట్ టైం సెషన్లో 11 రోజులు నేను చాలా ప్రాక్టీస్ చేశాను, చాలా వీడియోలు ఆడియోలు కూడా అప్లోడ్ చేశాను. అయితే ఆ క్లాస్ అయిన రోజే నాకు మళ్ళీ ఇమీడియట్ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ జాయిన్
ఇంప్రూవ్మెంట్ అవుతానని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా నేను నిరూపిస్తాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ సార్. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ గ్రేట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ ఆపర్చునిటీ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంపాక్ట్ లో మాకు ఎవరైతే ఇక్కడ మీలాగే విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులతో పాటు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. బేసిక్గా నేను యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్గా ఒక విండ్ పవర్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా లాస్ట్ 9 years నుంచి జాబ్ చేస్తున్నాను సార్. ఈ జాబ్ చేస్తున్న క్రమంలో నాకు నా యొక్క ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను కొన్ని మోటివేషనల్గా కానీ, కొన్ని ట్రైనింగ్స్గా కానీ, నా యొక్క ప్రొఫెషనల్గా రిలేటెడ్ కానీ కొన్ని ట్రైనింగ్స్ అనేది నేను కండక్ట్ చేస్తుంటాను. ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ అనేది ఏదైతే కండక్ట్ చేస్తుంటానో, నేను సబ్జెక్ట్ను మాత్రం వాళ్ళ మైండ్లో ఇవ్వగలుగుతున్నాను, కానీ నాకు కావాల్సినటువంటి ఇన్పుట్ అంటే సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా 0% అండి, చెప్పాలంటే 0%. దాన్ని నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం అనేది ఇంపాక్ట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత నేను అసలు ఏ విధంగా వాళ్ళకి ఏంటి ఇది అవసరం, ఫస్ట్ మనం అవసరం గురించి తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఈ సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు ఏ విధంగా నేర్పించాలి. మనం అంటే చెప్పాల్సినటువంటి సబ్జెక్టు మనం ఎన్ని మెలకువలతో మన యొక్క వాయిస్ మోడ్యులేషన్ కానీ, మనం చెప్పాల్సిన స్టోరీ రూపంలో కానీ, ప్రజెంటేషన్ రూపంలో కానీ, ఇటువంటి మెలకువలన్నీ ఇక్కడ తెలుసుకొని అవి ఇక్కడ అప్లై చేసి నేను చెప్పడం ద్వారా నాకు నా యొక్క ఎంప్లాయీస్కి మంచి కమ్యూనికేషన్ ఇక్కడ బిల్డ్ అయ్యి మంచి రిజల్ట్స్ అనేది నాకు రావడం అనేది జరిగింది. ఇది గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంపాక్ట్తో పాటు జర్నీని నేను అలా కొనసాగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. శ్రీధర్ సార్ వెల్కమ్ సార్. మా స్పెషల్ గెస్ట్ అయిన శ్రీధర్ విట్లం సార్ కి వెల్కమ్ సార్. Small correction. Sridhar Vaddepalli sir. Hearty welcome sir. A correspondent and a school principal and a renowned speaker. Sir, hearty welcome sir. Thank you sir. Thank you very much. ముందుగా అందరికీ శుభ సాయంకాలము. ఎల్బిఎస్ గ్రూప్ సభ్యులందరికీ కూడా, ఎల్బిఎస్ గ్రూప్ ని ముందు నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ సోన్ గారికి, అదేవిధంగా గణేష్ గారు, జయరాజ్ గారికి, నెక్స్ట్ ఇంకా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సభ్యులందరికీ కూడా, ఎల్బిఎస్ సభ్యులందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నడపాలంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సో మీరందరూ కూడా దీంట్లో సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఎస్, ప్రతి ఒక్క ఇంపాక్ట్ కుటుంబ సభ్యుడు, ఇంపాక్ట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏ పనిని స్టార్ట్ చేసినా కానీ దాని ఎండింగ్ చూసి కానీ వెనక్కి రారండి. అటువంటి మోటివేషన్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో దొరుకుతున్నది. అది కేవలము ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టేజ్ మీద మాత్రమే అది సాధ్యమైనటువంటిది. ఎందుకంటే ఏదైనా ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ఆ లక్ష్యం కోసం మనము పనిచేస్తూ ఉంటాము. పొద్దున లేచిన కాడి నుంచి ఉరుకుల పరుగుల యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఒడిదొడుకుల్ని, అనేకమైనటువంటి స్ట్రెస్ ఫీలింగ్స్ ని, అనేకమైనటువంటి బాధల్ని అనుభవించుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సమస్య వచ్చింది, ఈ సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి సందిగ్ధంలో ఉండేసేసి మనము ఒక ఆశ కోసం, నన్ను ఎవరు ఆదుకుంటారా అనేటువంటి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటాం. ఆ వ్యక్తే మన గంప నాగేశ్వరరావు గారు అండి. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ స్టార్ట్ చేసి అందరినీ ఒక అద్భుతమైనటువంటి ఒక వక్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇంతకుముందు నందూరి సుబ్బారావు గారు మాట్లాడారు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మన సునీల్ కుమార్ గాజుల, మాటల మాంత్రికుడు అండి. తను మాట్లాడుతుంటుంటే ఆ యొక్క వ్యక్తులు ఎక్కడికో వెళ్ళిపోతారు. అరే, నాకు కూడా ఆ అవకాశం వస్తే నేను కూడా మాట్లాడగలను అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్పీకర్ గా గాజుల సునీల్ గారిని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనండి, ప్రతి ఒక్క వ్యక్తిలో మాట్లాడేటటువంటి శక్తి ఖచ్చితంగా ఉన్నది. కానీ ఆ అవసరం ఎప్పుడు వస్తుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచనని మీరు పదును పెట్టినందుకు, ఎందుకంటే ఈ రోజు అందరూ కూడా ఇంపాక్ట్ కుటుంబ సభ్యులుగా మీరు ఈ రోజు ఇక్కడ జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారా కట్టలేదనేది దాన్ని పక్కన పెట్టేస్తే ఒక సదుద్దేశంతో నన్ను నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, నాలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా తీసి పక్కకు పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు చూసారా, అదే మీ యొక్క గెలుపుకి మొదటి అడుగండి. ఈ మొదటి అడుగు వేసిన ఫస్ట్ ఒక అడుగు వేయటమే కష్టం,
ఆ అడుగు వేసిన తర్వాత దాన్ని తర్వాత రెండో స్టెప్, మూడో స్టెప్ ఆటోమేటిక్ గా పడిపోతుందండి. సో డియర్ ఫ్రెండ్స్, వదలకాకండి, పట్టిన పట్టు విడవ కాకండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను గత ఒక 1 ఇయర్ బ్యాక్ సేమ్ మీరు ఏ విధంగా వచ్చారో అదే విధంగా మీరు ఇక్కడ నేను యొక్క ఫౌండేషన్ రావడం జరిగింది. అద్భుతాలు జరిగినాయండి నా యొక్క జీవితంలో. ఎంత అద్భుతాలంటే, ఇంతకు ముందు మాట్లాడాలి, నేను ఒక కరెస్పాండెంట్నే. ఇంతకుముందు సోను గారు చెప్పారు, నేను ఒక కరెస్పాండెంట్నే. ఒక స్కూల్ మెయింటైన్ చేస్తున్నాను, గత 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. కానీ నా పిల్లల దగ్గర మాట్లాడగలుగుతాను, కానీ ఒక 10 మంది దగ్గర, ఒక 20 మంది దగ్గర, లేకుంటే కాలనీ మీటింగ్స్ లో ఏమైనా జరుగుతుంటే దాంట్లో మాట్లాడాలంటే ఒక వెనకడుగు వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదో ఒక మొహమాటం, ఎక్కడో ఒక అభద్రతా భావం, నేను మాట్లాడితే ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, నేను మాట్లాడేది కరెక్టా కాదా అనేటువంటి అందరిలో ప్రతి ఒక్క నాలో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, భయాలు ఏవైతే ఉన్నాయో మీ అందరిలో కూడా ఉంటాయి. అవన్నీ కూడా వాటి అన్నిటినీ తుడిచి పక్కకు పెట్టేటటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండి. ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి నిండుదనంగా ఏ విధంగా తన యొక్క జీవితాన్ని అమర్చుకోవాలి, ఏదైనా ఒక దాన్ని మనము అమర్చుకోవాలంటే ఒక షెల్ఫ్ నీట్ గా మనం అమర్చినప్పుడు మాత్రమే ఆ యొక్క షెల్ఫ్ కి అందాన్ని వస్తుంది. అదే విధంగా మన యొక్క స్ట్రక్చర్ లో కావచ్చు, మన బాడీలో కావచ్చు, మన వ్యవహారంలో కావచ్చు, మన మాటలో కావచ్చు, మన మాటలు మాట్లాడుతున్నాం, కానీ ఒక మాట తర్వాత ఇంకో మాట ఏ విధంగా అల్లుకుంటూ పోయి ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనము సన్మోహనం చేయాలి, మనమంటే ఇష్టపడే విధంగా చేయాలి, మన మాటల కోసం ఎదురు చూసే వాళ్ళుగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారంటే అది చాలా గొప్ప అయినటువంటి విషయం అండి. ఎందుకంటే అందరూ ఆ విధంగా ఆ యొక్క ఆలోచన ఉంటేనే మన యొక్క మార్పు అనేది సాధ్యమవుతుంది. ఏ మార్పుకైనా కానీ ఒక్క అడుగే ప్రధానమైనటువంటి స్టార్టింగ్. సో మీరు ఆ అడుగు వేశారండి, ఇంపాక్ట్ ఫౌండేషన్ తో కలిసి నడవండి. ఎందుకంటే ఈ రోజు ఒక అడుగు, ఫస్ట్ అడుగు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఈపీఎస్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, నందూరు సుబ్బారావు గారు అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ అదే విధంగా టీపీటీ ఉందండి. దీని తర్వాత నెక్స్ట్ కోర్సెస్ ఒకదాని తర్వాత ఒకటి, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఈ రోజు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి లీడర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అతి చాలా చాలా సింపుల్ అమౌంట్ అండి. మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఒక చిన్న అంటే ఒక ఖర్చుతో కూడినటువంటి విషయమే కాదు. ఇది పీనట్స్ అంటాం చూసారా. సో ఇంత ఉన్నటువంటి ఈ యొక్క పరిజ్ఞానమే కావచ్చు, లేకుంటే జ్ఞాన భాండాగారమే కావచ్చు, ఇంత తక్కువలో ఎందుకు ఇది కూడా పెడుతున్నాము, ఎందుకు ఇది కూడా పెట్టడం అవసరం వచ్చింది అంటే, కేవలము మన రెస్పాన్సిబిలిటీ. నేను కట్టాను, ఒక రూపాయి కూడా, ఒక మనిషి విలువ, ఒక మనిషి దగ్గర ఒక రూపాయి కూడా ఎంతో విలువైనదండి. ఆ 199 రూపాయలు కట్టడం వల్ల మాకు ఏమొస్తుంది, ఫౌండేషన్కి ఏమొస్తుంది అంటే మాకు ఏమి రాదండి. మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీ అందరికి కూడా నేను అటెండ్ కావాలి, క్లాస్కి అటెండ్ కావాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. దానితో పాటు మీ జీవన ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదొడుకులు అనేవి ఛేదించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ అండి, అద్భుతమైనటువంటి మార్పులు చూస్తూ ఉంటారు. ఎంత గొప్ప మార్పులు చూస్తారంటే, మిమ్మల్ని మీరే, నేను ఇంతకుముందు ఇట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఈ విధంగా మారినాను. ఎందుకంటే మా యొక్క స్వ అనుభవం, ఎందుకంటే మేము అందరం చెప్తాం, అనుభవించిన వాడికే ఆ యొక్క దాని యొక్క ప్రతిఫలం అనేది తెలుస్తుంది, కానీ అనుభవించకుండా ఎవరని చెప్పలేము. ఈ రోజు అందరం కూడా ఇంత ఎక్స్పీరియన్స్డ్ గా ఇంత చెప్తున్నాము అంటే, ఫౌండేషన్ గురించి ఇంత చెప్తున్నామంటే మాలో ట్రాన్స్పరెన్సీ చాలా పెరిగింది. ఎదుటి వ్యక్తులతో ఏ విధంగా ఉండాలి, ఎదుటి వ్యక్తులు ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అతను పాజిటివ్ రెస్పాన్స్ లో ఉన్నాడా, నెగిటివ్ రెస్పాన్స్ లో ఉన్నాడా, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. సో డియర్ ఫ్రెండ్స్, పట్టిన పట్టు విడవద్దు, దాన్ని కంటిన్యూ చివరి దాకా ఉండాలి. ఒకటేనండి, మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. ఈ రోజు మనం ఎక్కడో ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నాము అంటే మనకి ఎటువంటి లక్ష్యం ఉండొచ్చు, రీచ్ అయ్యి ఉన్నాం, కానీ ఇంకొక లక్ష్యాన్ని ఎప్పుడైనా కానీ మనం అనుకున్నటువంటి గోల్ అనేది పెద్దగా ఉండాలి. ఆ గోల్స్ పెద్దగా పెట్టుకోవాలంటే దిస్ ఫౌండేషన్ ఇస్ ఎ వెరీ మోర్ ఇంపార్టెంట్. సో డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా మీకు ఈ యొక్క అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా, ఎల్బిఎస్ ప్రతి ఒక్కళ్ళకు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ శ్రీధర్ సార్, థ్యాంక్ యూ, అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ నీరజా మేడం, ఒక్క నిమిషం మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. నీరజా మేడం. నీరజా మేడం 30th బ్యాచ్ ట్రైనర్. నీరజా మేడం. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు మనతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్క కోఆర్డినేటర్ కి, మన మెంటర్స్ కి, ట్రైనర్స్ కి అండ్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా వెరీ హ్యాపీ ఈవినింగ్. అండ్ మనకు అందరూ చెప్పేశారు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి. సో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేసిందండి. వాట్ ఈస్ స్పీకింగ్, వాట్ ఈస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది మీకు ఐడియా వచ్చింది. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టెల్ 2 things. ఏంటంటే ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ ఇస్తానంతే. ఒక స్కల్ప్చర్ ఏం చేస్తాడండి, మనం ఒక వుడెన్ ఇచ్చేస్తే, ఒక లాగ్ ఆఫ్ వుడ్ ఇచ్చేస్తే దాన్ని ఎంత చక్కటి శిల్పం లాగా చెక్కుతాడు. ఆ వుడ్ ని మంచిగా కార్ చేసి ఒక రూపాన్ని ఇస్తాడు దాన్ని, రైట్? అదే విధంగా ఒక స్టోన్ ఇచ్చామనుకోండి, ఆ స్కల్ప్చర్ దాన్ని ఒక చక్కటి స్టాచ్యూ లాగా మలుస్తాడు. అక్కడ ఏం చేస్తున్నాడు ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే, ఏమీ ఎక్స్ట్రా పెట్టట్లేదు. అక్కడ ఉన్న వాటిలోంచి ఎక్స్ట్రా వాట్ ఎవర్ ఎక్స్ట్రా అమౌంట్ ఉందో దాన్ని తీసేస్తున్నారు. అంటే ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ లో కూడా మనం అందరం మాట్లాడుతున్నాము. ఎవ్రీడే వి కమ్యూనికేట్ విత్ మెనీ పీపుల్ అరౌండ్. చాలా మందితో మాట్లాడతాము. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ కూడా ఇన్ఫాక్ట్ మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, వీఆర్ స్పీకింగ్ ఇన్ఫాక్ట్. కానీ దాన్ని చక్కగా మాట్లాడాలంటే మనలో ఉన్న భయాన్ని తీసేసేయాలి. మనలో ఉన్న ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నేను మాట్లాడతానో లేదో, నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారో అన్న మనపై మనకున్న అపనమ్మకాన్ని తీసేసేయాలి. సో ఇలా వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్, స్టేజ్ ఫ్రైట్ అనేది ఒకటి ఉంటుంది కొంతమందికి, దాన్ని తీసేసేయాలి. ఇలా ఇవన్నీ ఏదైతే మనకి అవసరం లేనివి కొన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయో అవి తీసేస్తే మనలో ఉన్న హిడెన్ టాలెంట్ ఎక్కడి నుంచో రాదండి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఒక స్కల్ప్చర్ మనకి ఎలా చేస్తారో ఇక్కడ మనకున్న 11 మంది మెంటర్స్, ట్రైనర్స్, కోఆర్డినేటర్స్ అందరూ కూడా మనకి చక్కగా మనకి గైడెన్స్ ఇస్తూ, సపోర్ట్ చేస్తూ ఈ 11 days లో మిమ్మల్ని మీకంటూ మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా మీకుగా మాట్లాడేసి ఒక చక్కటి ప్లాట్ఫామ్ లో మీరు యూ విల్ ఫీల్ దట్ yes I will be able to communicate అన్న కాన్ఫిడెన్స్ మీలో వస్తుందండి ఆఫ్టర్ 11 days. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్. సో మనలో ఉన్న చిన్నపాటి భయం అందరికీ ఉంటుంది, ఉండదని లేదు. కాబట్టి ఆ భయాన్ని, మనలో ఉన్న ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని, మనలో ఉన్న ప్రాబ్లమ్స్ ని అండ్ మనలో ఉన్న ఈగోని అదన్నీ తీసేస్తే మనలో ఉన్న చక్కటి రూపాన్ని మనం బయట పెట్టొచ్చండి. దట్ ఈస్ ఆర్ టాలెంట్ ఇన్ ద వే వి కమ్యూనికేట్. ఓకే, అది చేసేద్దాము. అండ్ ఇంకొకటి, కొంతమంది నన్ను అడిగారు, మేడం మాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదండి అని కొంతమంది అంటున్నారు. మేడం మాకు చక్కగా ఇంగ్లీష్ వచ్చు, తెలుగులో ఎందుకు అని అంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, భాష కన్నా భావం ముఖ్యం. మనం మాట్లాడే విధానం ఇంకొకరికి అర్థం అయ్యి వాళ్ళకి నచ్చే విధంగా ఉంటే భాషదేముందండి, తెలుగులో కూడా చక్కగా అనర్గళంగా మాట్లాడొచ్చు. అండ్ వెన్ వీఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్, if you are comfortable English, definitely you can do your assignments and you can submit your feedback in English. So ఇక్కడ మీకు స్టాప్ చేసే వాళ్ళు లేరండి. సో we will go bilingual. మన ట్రైనర్స్ అందరూ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాట్ ఎవర్ లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ చూస్. సో ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. తెలుగు, ఇంగ్లీష్ అని కాకుండా రెండు కూడా మనకి జతపరిచి ఇక్కడ మీకు నచ్చిన ఆడియన్స్ కి నచ్చి మెచ్చిన విధంగా చెప్పడమే మా ట్రైనర్స్ యొక్క బాధ్యత. అండ్ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు యు ఆర్ వెరీ నియర్ టు యువర్ సక్సెస్ బికాస్ ఎంతో మందికి లింక్ పంపిస్తే మీరు జాయిన్ అయ్యారు. ఫర్ దాట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి and thank you for giving me this opportunity. That's it, sir. All the best everybody. సార్ గణేష్ బాబు సార్, మీరు మీట్ లో ఉన్నారు. గణేష్ బాబు గారు. రతన్ శేఖర్ సార్, సారీ రతన్ శేఖర్ సార్, రతన్ శేఖర్ సార్. నెక్స్ట్ పిలవండి సార్. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా? సోను సార్, సోను సార్ మాట్లాడతారు ఒక్క నిమిషం. మన మెంటర్ అయినటువంటి మన కోఆర్డినేటర్ అయినటువంటి సోను సార్ ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్.
చాలా కాలం నుంచి ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్. అలా జేసీఐ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సోను సార్ మాట్లాడవలసింది కోరుతున్నాను. అసలు మన ఈపీఎస్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ఆ సోను సార్ ఆధ్వర్యంలోనే మనం వర్క్ చేస్తున్నాం మన టీం అంతా కూడా. వెల్కమ్ సోను సార్, వెల్కమ్. So thank you so much. A very happy evening to one and all. And thank you so much. Now audio clear గా ఉందని వినిపిస్తుందా? క్లియర్ సార్, క్లియర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మీరు చూసారు రకరకాల మన ట్రైనర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళు వచ్చి ఎంత బాగా, ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారు చూసారు. బికాస్ నో వన్ ఈజ్ బోర్న్ యాజ్ స్పీకర్. సో ప్రతి ఒక్కరు వాళ్ళు పుట్టిన తర్వాత దే ట్రైడ్ సంథింగ్ అండ్ దే లెర్న్ సంథింగ్, దే ఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో టుడే ఈస్ ద ఫస్ట్ డే, బట్ టుమారో ఈస్ నాట్ యువర్ ఫస్ట్ డే. సో you will get something. So after 11 days you will get few inputs. I'm telling you only few అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 11 days మేము ఏం చేస్తామంటే విల్ గివ్ యూ ఎ ఫార్ములా. ఒక పబ్లిక్ స్పీకింగ్ ఒక మంత్ర అనేది మీకు క్రియేట్ చేసి, ఒక ఫార్ములా క్రియేట్ చేసి మీకు ఇస్తాం. దాన్ని అప్లికబుల్ ఎలా చేయాలనేది కూడా చెప్తాం. దాన్ని బికాస్ హౌ మచ్ యూ ప్రాక్టీస్ దట్ మచ్ యూ బికమ్ ఎ ఫ్లూయెంట్ స్పీకర్. ఎంత మనం ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఫ్లూయెంట్ స్పీకర్ అవుతాం. సో ఈ 11 days వచ్చేసరికి మనకి ఏం జరుగుతుంది, డే 1 నుంచి డే 10 వరకు ఏమవుతుంది. లాస్ట్ డే ద 11th day ఇస్ ద ఓరియంటేషన్, లాస్ట్ ఇంటరాక్షన్ డే. ఈ రోజు ఏదైతే మనకు ఓరియంటేషన్ అవుతుందో లాస్ట్ డే విత్ గంపాసార్ అండ్ ద కోఆర్డినేటర్ యూ విల్ గెట్ ఎంటైర్ ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ సెషన్. సో మన ఫస్ట్ డే 1 నుంచి మనకి డిఫరెంట్ టాపిక్స్ మన దీంట్లో ఒక మాడ్యూల్స్ గా డిజైన్ చేయడం జరిగింది. ఒక పబ్లిక్ స్పీకింగ్ కి మెయిన్ థింగ్స్ ఇవి ఉంటే మంచిది అనే ఆలోచనతో ఈ ఇంపాక్ట్ కోర్ టీమ్ ఏదైతే ఉందో దీన్ని డిజైన్ చేయడం జరిగింది అండర్ ద గైడెన్స్ ఆఫ్ కంపా నాగేశ్వరరావు గారు. సో ఇలా ఇక్కడ మనకి కరోనా టైం నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యి చాలా చాలా వేల సంఖ్యలో పబ్లిక్ స్పీకర్ తయారు చేసి ఆ స్పీకర్ని ట్రైనర్ గా మార్చింది ఇంపాక్ట్ ఫౌండేషన్. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇందులోకి వచ్చినట్టయితే మనకి ఫస్ట్ స్టేజ్ ఫైట్ గురించి ఒక క్లాస్ ఉంటుంది. అంటే స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది. సో భయాన్ని తీసే విధానం, ఎట్లా మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి, దానికి కొన్ని ఫార్ములాస్, కొన్ని టిప్స్ అండ్ కంటెంట్ ప్రిపరేషన్ ఒకటి. అంటే మన ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు కనిపెట్టడం, ఆడియన్స్ తగ్గట్టు ఎటువంటి కంటెంట్ ని మనం డెలివరీ చేస్తే బాగుంటుంది. సో కంటెంట్ ప్రిపరేషన్ రిగార్డింగ్ ద కంటెంట్. అండ్ యాజ్ ఎ స్పీకర్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎటువంటి బాడీ లాంగ్వేజ్ తో మనం మాట్లాడితే జనాల్ని మనం ఆకర్షించుకోవచ్చు. సో ద నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్, అంటే ఎక్కడ వాయిస్ తగ్గాలి, ఎక్కడ రేజ్ చేయాలి. నాకు సునీల్ సార్ మాట్లాడతారు, ఎందుకు సార్ మాట్లాడతారు అంత బాగా అనిపిస్తుంది అంటే సి హౌ ఈస్ రేజింగ్ అండ్ లోవరింగ్ హిస్ వాయిస్. సో అట్లా మనం అట్రాక్టివ్ గా మాట్లాడాలి, ఆడియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ద వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా వాయిస్ మాడ్యులేషన్ గురించి చెప్తూ తర్వాత మనకి స్టోరీ టెల్లింగ్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ప్రతి స్పీచ్ లో మనం ఒక స్టోరీ చెప్తూ మాట్లాడితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అందుకే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని అన్నాం. సో ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఆడియన్స్ కి ఎటువంటి స్టోరీ చెప్తే బాగుంటుంది, ఆడియన్స్ ని మన యొక్క స్పీచ్ లో ముగ్ధుల్ని చేయాలంటే ఎలా ఆ స్టోరీని డెలివర్ చేస్తే బాగుంటుందో దాన్ని కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ టైప్స్ ఆఫ్ స్పీచెస్, ఈ టైప్స్ ఆఫ్ స్పీచెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే యాజ్ ఎ స్పీకర్ మన రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది. కొన్ని మీటింగ్ లో గెస్ట్ ఇన్వైట్ చేయడం, కొన్ని మీటింగ్ లో మనమే ముఖ్య అతిథిగా వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి స్పీచ్ ఇవ్వాలి, థ్యాంక్స్ గివింగ్ స్పీచ్ ఎలా ఇవ్వాలి, ఒక యాంకరింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి స్పీచ్ ఇవ్వాలి, ఒక ప్రోగ్రామ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి స్పీచ్ ఇవ్వాలి, ఇలా టైప్స్ ఆఫ్ స్పీచెస్ గురించి మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్ అనే ఒక మంచి కాన్సెప్ట్ దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడున్న జనరేషన్ లో మనం 100కి 100% తెలుగు మాట్లాడగలమా ప్రతి వర్డ్ ని? ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? సో మనం మాట్లాడుతున్న ప్రాసెస్ లో కొన్ని ఇంగ్లీష్ పదాలు మనం వాడతాం. హలో ఎవ్రీవన్ అంటాం, గుడ్ మార్నింగ్ అంటాం. సో ఇట్లాంటి పదాలు వాడేటప్పుడు, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అంటాం. ఇట్లాంటివి వాడేటప్పుడు ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా ఇంకా ఎలా వాడితే బాగుంటుంది? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అంటాం, దాని కింద ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ సే థ్యాంక్స్ ఎ టన్, థ్యాంక్స్ ఎ బంచ్, ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సో ఇట్లా చిన్న ఇంప్రెసివ్ ఇంగ్లీష్ తో మనం మంచి స్పీకర్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఎటువంటి ఇంప్రెసివ్ ఇంగ్లీష్ వాడితే మన స్పీచ్ చాలా బాగుంటుంది. మనం ఆ ఇంగ్లీష్ పదాలు వాడేటప్పుడు, ట్రైనర్ అనేటప్పుడు, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఏం చేయకూడదు అనేది చెప్తాం ఇంప్రెసివ్ ఇంగ్లీష్ లో. సో ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ తో మనకి 10 days కంటిన్యూస్ మీకు లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మెమరీ అక్రోనిమ్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి, సో మన స్పీచ్ ని ఎలా చాలా మందికి స్టేజ్ వరకు వెళ్ళేటప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, చెప్పినంత మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలో తెలియదు, వణుకుపోతుంటాం. సో అట్లా ఒక స్పీచ్ ని గుర్తుపెట్టుకొని ఎలా మాట్లాడాలి, కంటిన్యూస్ ఫ్లోగా ఎలా మాట్లాడాలి. సో మెమరీ అండ్ అక్రోనిమ్ మెథడ్ అండ్ మంచి మెథడ్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా కంప్లీట్ 10 days సైకిల్ చేస్తూ మీతో ప్రాక్టీస్ చేస్తూ
ప్రతి ఇక్కడ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనర్ విల్ సపోర్ట్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. యూ కెన్ ఆస్క్ ఎనీ పర్సన్ ఎనీ డౌట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ అండ్ దే విల్ షేర్ యూ ద పర్సనల్ కాంటాక్ట్ నెంబర్. మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళకి మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి అసైన్మెంట్ అర్థం కాకపోయినా, ఆ రోజు జరిగిన క్లాస్ అటెండ్ అవ్వకపోయినా, ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు జరిగిన క్లాస్ మిస్ అయినా సరే, మీ రెస్పెక్టెడ్ మెంటర్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరి ద్వారా అయితే మీరు ఇక్కడికి వచ్చారో, యూ కెన్ కాంటాక్ట్ దట్ పర్సన్ ఎట్ ఎనీ టైమ్. అండ్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్, యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్. ఐ విల్ పోస్ట్ మై నెంబర్ ఇన్ ద గ్రూప్. ఓకేనండి. సో మీన్ వైల్ ఇట్స్ హై టైమ్ నౌ అండ్ విల్ గో ఫర్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ ఇమామ్ సార్ కొన్ని జూమ్ ఎటికెట్ చెప్పారు మనకి. సో ఇప్పుడున్న కొత్త పార్టిసిపెంట్ ఏం చేస్తారంటే, మీరు స్క్రీన్ పైన ఇలా ప్రెస్ చేయగానే, స్క్రీన్ పైన ఇలా టచ్ చేయండి, మీ మొబైల్ స్క్రీన్ పైన లేకపోతే ల్యాప్టాప్ స్క్రీన్ పైన కర్సర్తో టచ్ చేయగానే అక్కడ మీకు మోర్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆ మోర్ అన్ ఆప్షన్ క్లిక్ చేసినాక మీరు అక్కడ రైజ్ హ్యాండ్ ఉంటుంది అనమాట. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఆ రైజ్ హ్యాండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మోర్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ రైజ్ హ్యాండ్ అని వస్తుంది. ఆ రైజ్ హ్యాండ్ మీద క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఇక్కడ, ఫస్ట్ టైం వీళ్ళు వచ్చిన వాళ్ళు. ఎస్ ఎస్, సూపర్. క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారండి? రైట్. సో అవుట్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు ఇంకా రైట్ చేస్తున్నారు, అరౌండ్ 25 to 30 మెంబర్స్ వరకు ఉన్నారండి. యాక్చువల్ గా కొంతమంది జాయిన్ అవ్వలేదు యాక్చువల్ గా. సో నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడున్న వాళ్ళలో ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్, టీపీఎస్ అంటే ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇది కాకుండా అబౌట్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు మీరు రైట్ చేయొచ్చు, అడగొచ్చండి. మీరు ఒకసారి హ్యాండ్ రైట్ చేసిన వాళ్ళు ఒకసారి ఏదైనా ఉంటే, సార్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్, ఎవరైనా మాట్లాడేటట్టు పెట్టండి, దే విల్ ఆస్క్ డైరెక్ట్లీ. ఓకే సార్. అందరికి మాట్లాడే అవకాశం ఉంది సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు సార్. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ డౌట్ ఏదైనా ఉంటే ఈ ప్రోగ్రామ్ గురించి మీరు అడగొచ్చు సార్. దేవేంద్ర గారు క్వశ్చన్ ఏమైనా ఉందా సార్? ఎస్, ఎనీవన్. బాలరాజు గారు, మిగిలిన వాళ్ళు లోయర్ హ్యాండ్ చేసేయండి సార్ ప్లీజ్. క్వశ్చన్ ఉన్న వాళ్ళు హ్యాండ్. ఓకే, వీరాంజనేయులు అక్కడే మీకు లోవర్ హ్యాండ్ ఉంటుంది, లోవర్ హ్యాండ్ కొట్టండి. ఎస్. రవి గారు అందరికి క్లియర్, ఎటువంటి డౌట్స్ లేవు, ప్రోగ్రామ్ రెడీగా ఉన్నారు, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. సో రేపటి నుంచి కూడా మీరు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. రెడీ అందరూ? బాలరాజు గారు ఏమైనా డౌట్ ఉందా సార్? రవి గారు, ప్రవీణ్ గారు, సార్ రవి 3 మాట్లాడండి సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రవి అక్కడ మైక్ మీద నొక్కి మాట్లాడండి. చాట్ బాక్స్ లో మాట్లాడచ్చు, చాట్ బాక్స్ లో టైప్ చేయండి, పర్వాలేదు. డౌట్ ఉన్న వాళ్ళు. ఓకే సార్. నస్రీ, NUSRE, నస్రీ హ్యాండ్ రైజ్ చేశారు. ఎనీ డౌట్స్? తెలుగు వెల్ విషర్ పెట్టుకున్నారు నేమ్ వాళ్ళు. తెలుగు వెల్ విషర్, నువ్వు ఆల్రెడీ ఈపీఎస్ అయిపోయింది, మాట్లాడండి. వాళ్ళు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చా? అవును సార్, మాట్లాడొచ్చు సార్. ఎవరికి లాక్ చేయలేదు సార్. సార్ సోమిరెడ్డి సార్ మాట్లాడతారా సార్? సార్ సోమిరెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. Sorry for మాట్లాడారు ఆల్రెడీ. Sonu sir. Yes. Yeah, I'm leaving. Yes sir. Class. Yeah, thank you so much sir. Thank you so much. Thank you so much Sir. Thank you very much. పిలిచిన వెంటనే వచ్చినందుకు thank you so much sir. For the valuable inputs. Right. Thank you so much. అంజన్ గారు అన్మ్యూట్ చేయండి. Yes. మాట్లాడండి సార్. Hi sir, you people are given very valuable suggestions. My kindly request, I am going to join sir actually. మనం ఎటువంటి ఫీల్డ్స్ లో మనం రాణించగలం, మనం ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ అయితే అన్ని రంగాల్ని శాసించగలమా, లేదంటే కొన్ని రంగాలకే పరిమితం అవ్వచ్చా? నందూరి సుబ్బారావు గారు ఉన్నారా? ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సార్ పని ఉందట వెళ్ళారు. మీరు నేను చెప్పండి. థ్యాంక్ యూ. అంజన్ గారు, నిజంగా ఇది వండర్ఫుల్ డౌట్. చాలా మంది ఈ డౌట్ విషయంలో ఇది అందరికి ఉంటుంది కానీ ఎవరు రేట్ చేయరు. ఏంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్? ఎక్కడో కేవలం స్టేజ్ మీదే ఉపయోగపడుతుందా? ఇది నలుగురితో మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుందా, లేదా 1000 మంది మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుందా, లేదా లక్షల మందిలో మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుందా?
ఎక్కడ ఉపయోగపడుతుంది అసలు ఇది? ఎందుకు మనం నేర్చుకోవాలి? చక్కటి డౌట్. అంజన గారు అడిగిన డౌట్ ఇది నెంబర్ 1 డౌట్. అసలు దీనికి మూలం అదే. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే విషయానికి వచ్చేస్తే సార్, అంటే దీని గురించి కూడా ఇంకా మాట్లాడాలంటే అసలు మనకు మాటలు రావా? సునీల్ గారు మాట్లాడినట్టుగా మనం చెప్తాం. చిన్నప్పటి నుంచి మన అమ్మ మనకు మాటలు నేర్పలేదా? మరి వచ్చు, మరి ఇంకెందుకు ఇది అనే దానికి వచ్చేస్తే, ఇవాళ మనం మాట్లాడుతున్న దాన్ని ఇప్పుడు మనకు సుబ్బారావు గారు అదే చెప్పారు. జంతువులు కూడా మాట్లాడగలవు, మనిషి కూడా మాట్లాడగలడు. మనిషి మాట్లాడేదానికి జంతువులు మాట్లాడేదానికి తేడా ఉంటుంది అన్నారు. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు సార్. అంజన్ గారు, అందరికి కూడా ఇది ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు. ఏ రంగంలో ఎంచుకున్నా ఈ వాగ్భూషణం అనేది చాలా అవసరమైంది ఈ రోజుల్లో. ఈ యొక్క యుగంలో, కమ్యూనికేషన్ యుగంలో ఉన్నాం మనం. మనకు తెలుసు, మనం చిన్నప్పుడు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డాం, తర్వాత పారిశ్రామిక రంగం మీద ఆధారపడ్డాం, ఇవాళ కమ్యూనికేషన్ రంగం మీద ఆధారపడుతున్నాం. మాటలతోని కోటలు దాడతాయని ఒకప్పుడు అన్నారు. మాటలతోని కోటలు దాడతాయి ఈరోజు మనం చెప్తున్నాం. ఖచ్చితంగా మనకు కావలసిన ఏదైనా సరే మన మాట ద్వారా మాత్రం ఈరోజు సాధించగలుగుతాం. అంజన్ గారు, నేను ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా మీ సరౌండింగ్స్ లో 360 degrees లో మీకు ఉపయోగపడుతుంది ఇది స్పీకింగ్ కోర్సు. మీరు ఎక్కడైనా కావచ్చు, మీరు ఏ పనిలో ఉన్నా కావచ్చు, ఎంత ఉద్యోగంలో ఉన్నా కావచ్చు, ఐఏఎస్ నుంచి ప్యూన్ వరకు, బిజినెస్ మ్యాన్ నుంచి మ్యాగ్నెట్ వరకు ఎవరైనా సరే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక భూషణంగా లేకపోతే దే వోంట్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్. కాబట్టి ఇక్కడ అక్కడ లేదు సార్, ఎక్కడ ఉపయోగపడుతుంది. అందరికీ నేను చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది సార్, అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. ఏం చేస్తుంటారు సార్ అంజన్ గారు? ఏం చేస్తుంటారు సార్ మీరు? అన్మ్యూట్ చేసుకోండి అంజన్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. వినపట్ల మీ మాట. అన్మ్యూట్ కాలా మీరు? అన్మ్యూట్ అవట్లేదు అనుకోండి సార్, ఒకసారి చూడండి. 8 members హ్యాండ్ రైజ్ సార్ ఒకసారి హోస్ట్ చూడండి సార్. హోస్ట్ మీరు. అంజన్ సార్ అన్మ్యూట్ చేస్తాను, మాట్లాడండి. థ్యాంక్స్ అలాట్ మేడం. యా సార్, నేను వచ్చేసరికి లెక్చరర్ గా వర్క్ చేస్తాను. సో డైలీ ఐఎమ్ స్పీకింగ్ విత్ సో మెనీ పీపుల్. సో స్పీకింగ్ వేరు, ఇది సార్ చెప్పినట్టుగా కళాత్మకమైనటువంటి ఎవరైనా మాట్లాడతారు. కళాత్మకంగా మాట్లాడటంలో సో ఇట్ విల్ లీడ్స్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ తీసుకుందాం, ఒక అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. వైల్ స్పీకింగ్ నా స్టూడెంట్స్ తో మాట్లాడేటప్పుడు వాడికి ఒక డౌట్ వస్తున్నప్పుడే నా మనసులోకి వచ్చేయాలి ఆ డౌట్, దాన్ని ఆన్సర్ చెప్పాలి నేను. వాడికి సూది కరెక్ట్ గా వాడి మదిలో ఉన్నది గ్రహించి ఎదుటి వాడి భావాలను కూడా అర్థం చేసుకొని మాట్లాడటంలోనే ఎఫెక్టివ్ స్కిల్. ఎవడైనా మాట్లాడతారు, మామూలుగా మాట్లాడమంటే మనం మాట్లాడతాం, కానీ ఎదుటి వాడిని అర్థం చేసుకొని వాడి మనసులోకి మనం వెళ్ళి వాడి ఆన్సర్ ని కూడా మనం వాడికి కావాల్సింది కూడా చెప్పటంలో కళాత్మకంగా ఇందాక సార్ చెప్పినట్టు, నండూరి గారు చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ తో. సార్ ఇందాక సార్ వాయిస్ చాలా బాగుంది, సార్ ఉన్నారు కదా, అలా అన్ని రకాలుగా అన్ని క్రోడీకరించుకొని మనం ముందుకు వెళితే స్పీకింగ్, ఎఫెక్టివ్ స్పీకింగ్ చాలా చక్కగా మనం ఏ రంగంలోనైనా వెళ్ళొచ్చు. రైట్. సో యు ఆర్ క్లియర్ అబౌట్ ఇట్. మీరు ఆల్రెడీ స్పీకర్ అయిపోయారు సార్, చాలా బాగా మాట్లాడారు. yes. So right. This is what you will learn in an effective way. So there should be a protocol to become an effective speaker. Sir, ఆ protocol ఇక్కడ చెప్తాను సార్ in a clear way. Okay. Right. Next. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడతారా? yes good evening. yes సార్, అంటే పబ్లిక్ లో మాట్లాడడం కానీ నలుగురిలో మాట్లాడడం చాలా ఇష్టం సార్. ఓకే పర్వాలేదు మాట్లాడండి పర్వాలేదు. నో, స్ట్రైట్ కి పెట్టండి, పర్వాలేదు. సార్ మాట్లాడండి సార్. బాలరాజ్ సార్ అనగరంగా మాట్లాడాలనుకుంటా సార్, కానీ మాట్లాడలేకపోతా. ఓకే, ఇప్పుడు
అవుతున్నాండి. 400 మందితో అనర్గళంగా ఈజీగా మాట్లాడగలరు. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. రవి 369. నెక్స్ట్ ప్రవీణ్ గారు. సార్ 8 ప్లేస్ సార్ క్లియర్. మ్యూట్ చేసి తగ్గించవ వాయిల్ని తగ్గిపోయింది. కరుణాకర్ గారు మాట్లాడతారా? కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు. వాళ్ళని అన్మ్యూట్ చేయలేము చూడండి సార్. వాళ్ళని అన్మ్యూట్ చేయలేము చూడండి. నాకైతే అవ్వట్లేదు. ఎవరు హ్యాండ్ రైట్ చేస్తారు? లాక్ కాలేదు, వాళ్ళు చేసుకుని మాట్లాడొచ్చు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి వెంకటేష్ గారు. వెంకటేష్ ఫ్రమ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సార్. సార్ నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ వర్క్ చేస్తాను సార్. అయితే నేను ఇప్పుడున్న పొజిషన్ నుండి ఇంకా హై రేంజ్ కి వెళ్ళాలి. నలుగురితో మాట్లాడలేకపోతున్నా సార్. తప్పకుండా సార్. మార్కెటింగ్ లో ఇనాగ్రేషన్ జరుగుతున్నాయి సార్. అందులో మంత్లీ ఇనాగ్రేషన్ జరుగుతాయి. అక్కడ స్టేజ్ లో వెళ్ళి నా అనుభవాలు అన్ని చెప్పలేకపోతున్నా సార్. సో నేను 75,000 ఎర్న్ చేస్తున్నా సార్. అయితే 75,000 అనేది 1 lakh 2 lakhs ఎర్న్ చేయాలి సార్. అంటే నేను ఇంకా బాగా మాట్లాడి నా డౌట్స్ ని, నా సజెషన్ చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. మీరు రిజిస్టర్ చేసుకున్నారా? సార్ రిజిస్టర్ చేసుకున్నారా? అమౌంట్ పే చేశారా? లేదు సార్ చేయాలి సార్. నాకు ఇప్పుడే వచ్చింది సార్, ఒక 1 hour బ్యాక్. సో వితౌట్ ఎనీ లేట్ మీరు ఏ పర్సన్ ద్వారా అయితే మీరు జాయిన్ అయ్యారో ఇమ్మీడియట్ గా పర్సన్ కన్సల్ట్ అవ్వండి. బికాస్ వాట్ ఎవర్ ద అమౌంట్ యు ఆర్ పేయింగ్ ఫర్ దిస్ అరౌండ్ 199 rupees, రైట్? సో మీరు ఏదైతే పారామీటర్ చెప్పారో 70,000 per month, డెఫినెట్లీ ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పటి వరకు మీరు ఏదైతే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుని మాట్లాడుతూ ఉన్నారో మీ మార్కెటింగ్ టీమ్ తో, మీ టీమ్ తో, డెఫినెట్లీ యూ కెన్ ట్రిపుల్ యువర్ టీమ్ ఆఫ్టర్ దిస్ సెషన్. And definitely you will become a topmost leader in your entire organization. I can say you that. Okay. So without any late, you just register for this program. ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళ ద్వారా మీరు పే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ టీమ్ లో కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని లీడర్స్ గా తయారు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా మీ టీం ద్వారా, జస్ట్ ఆస్క్ దెమ్ టు జాయిన్ దిస్. ఓకే, మీరు అందరూ హ్యాపీగా కలిసి జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. టీం అందరినీ మీరు లీడర్ గా చేయాలనుకుంటే, బికాస్ లీడర్ మనతో పాటు వాళ్ళకు టీం ఎదిగితే లీడర్ ఎదిగినట్టు. So ask your entire team to join this program and learn this speaking, and definitely they will communicate. Definitely they will communicate their entire team. They can build the hundreds of team individually after learning this program. Okay na? వెల్కమ్ సార్. ఓకే సార్. మీరు ఎవరి ద్వారా అయితే జాయిన్ అయ్యారో ఇమీడియట్ గా పర్సన్ కన్సల్ట్ అయ్యండి. ఈ పర్సన్ ప్రోగ్రామ్ గురించి ఏదైతే ఉందో ఐ విల్ షేర్ యూ మై నెంబర్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే సార్. ఓకే సార్. Okay, definitely you can build n number of teams. Okay na? All the very best. Okay. Okay sir. Thank you, sir. Right. Next. కరుణాకర్ గారు. వీరాంజనేయులు గారు. నమస్తే సార్. కరుణాకర్ సార్ మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేశారు. కరుణాకర్ సార్ మాట్లాడండి. వీరాంజనేయులు గారు మాట్లాడండి. నమస్తే సార్. సార్ చెప్పండి. నమస్తే సార్. నా పేరు వీరాంజల్ గారు సార్. వీరాంజల్ ఫీడ్ చేశారండి. నాకు అర్థం అవుతలేదు. నా పేరు మురళీకృష్ణ సార్. మీ పేరు పైన మీ చాట్లో వీరాంజలి అని వస్తుంది సార్. అదే నాకు ఇందాక నుంచి మాట్లాడమంటే నాకు అర్థం అవుతలేదు ఈ వీరాంజలి ఎవరు అనుకుంటున్నాను. అట్లా అక్కడ మీ పేరు వస్తుంది చాట్లో, దాన్ని రీనేమ్ చేసుకోండి సార్ తర్వాత. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దాన్ని బ్యాక్ లోకి వెళ్తే జూమ్ లో ఓపెన్ చేస్తే అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీ పేరు మార్చుకోవచ్చు. ఓకే 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 రైట్ సార్, చెప్పండి సార్. ఎక్కడైనా మాట్లాడాలనుకోండి ముందు స్టేజ్ ఫియర్ ఉంటుంది సార్. తర్వాత మనిషి బాడీలోనే ఒక సిజరింగ్ లాగా వస్తుంది.
నలుగురిలోకి వెళ్ళాలంటే అదొక ఏదో ఒక యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది మనిషికి. ముందు ఏంటంటే ఆ స్టార్టింగ్ అవుతలేదు సార్. సో స్టార్టింగ్ ట్రబుల్ అంటారు. స్టార్టింగ్ తర్వాత ఒక 10 మందిని చూసేటప్పటికి అది ఒక తీరు, వీళ్ళు ఇప్పుడు అందరిలోకి వెళ్ళాలా ఏంటి వెళ్ళలేమా అన్న అదొక భావన ఫస్ట్ నుంచి ఉంది సార్. అది దానివల్ల అయితే మాట్లాడడం అన్ని మాట్లాడగలను కానీ నేను నలుగురిలోకి ముందు అప్రోచ్ అవ్వాలి. సో తప్పకుండా సార్. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఒక ఫియర్ అన్నారు చూసారా, దానిపైన మనకు నాలెడ్జ్ ఉందంటే ఆ భయం అనేది పోతుంది సార్. ఎందుకంటే పాములు పట్టేవాడికి పాము అంటే భయం ఉండదు, ఎందుకంటే వాడు చాలా పాములు పట్టుంటాడు, దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంటాడు, ప్రాక్టీస్ చేస్తుంటాడు ఎక్కువ పాములు పట్టడం. అవునా కదా? ఫస్ట్ పాము పట్టేటప్పుడు భయం పడుతుంది, తర్వాత పాములు పట్టేటప్పుడు వాడు భయం తగ్గిపోతుంది. సేమ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో నేర్చుకున్న తర్వాత దీన్ని ప్రాక్టీస్ లో పెట్టిన తర్వాత డెఫినెట్లీ ఒక 5-6 క్లాసెస్ అనుకో 10 days మీతో ఆన్లైన్ లో మీతో ఇలా మాట్లాడిస్తాం. మేము ఎలా మాట్లాడుతున్నామో మీతో మాట్లాడిస్తాం, ఒక క్లాస్ చెప్పిస్తాం మీతో. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ దిస్ వే డెఫినెట్ గా భయం అనేది పోతుంది. నేను అన్నట్టు 40 మంది కాదు, 9 కాదు, 400 మంది ముందు కూడా ఈజీగా మాట్లాడచ్చు. ఓకేనా? రైట్ సార్, రైట్ సార్. రిజిస్టర్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్. సూపర్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఏ రోజు ఎక్కడ మిస్ అవ్వద్దు. అసైన్మెంట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మీరు ప్రాక్టీస్ అవుతారు. మీరు అర్థం చూసుకొని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా ఫీల్ అనేది పోతుంది. ఓకే సార్. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. కరుణాకర్ సార్ మాట్లాడండి సార్. కరుణాకర్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సార్ ఐఎమ్ కరుణాకర్. కొత్తగా మా కొలీగ్ ఇమాం నుంచి మొట్టమొదటిగా దీంట్లో పార్టిసిపేషన్ చేస్తా ఉన్నాను సార్. బట్ అంటే మామూలుగా మాట్లాడగలం కానీ మనం అనుకున్నట్టు అంటే కొంత మనం ఏదైనా అవతల వ్యక్తులు ఒక ముద్రించాలి అంటే ఏదైనా మనం చెప్పినప్పుడు ముద్రించాలి, కొంత సమాచారం వాళ్ళకు వాళ్ళు అనుకున్నట్టు మనం వాళ్ళ మనసులో కనుక్కొని మాట్లాడగలిగితే బాగుంటుంది అనేది మనం నేర్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కొంత ఉంది సార్. దానికోసం మా మిత్రుడు చెప్తా ఉంటే సరే చూద్దాం ఎప్పుడో సార్ అని అనుకున్నాము. బట్ మెసేజ్ వచ్చింది, జాయిన్ అయ్యాను సార్. తప్పకుండా నేను రిజిస్టర్ చేయించుకుంటాను. కొన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. అది సార్ తప్పకుండా సార్. మీకులాగా నాకు కూడా ఒక మిత్రుడు నన్ను ఇలా లాక్కొని వచ్చాడు సార్ ప్రాక్టికి. దాని తర్వాత ఐ గోట్ ద అవుట్ స్టాండింగ్ పబ్లిక్ స్పీకింగ్ అవార్డ్ ఇన్ ద సౌత్ జోన్. ఇట్లానే భయంతోనే నేర్చుకోవాలా వద్దని వచ్చాను. ఇట్లానే ఆ మిత్రుడికి నేను ఇప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే నన్ను లాక్కొని వచ్చారు. ఈ రోజు మీ మిత్రుడు అయినటువంటి ఇమాం గారికి కూడా మీరు అట్లానే ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పాలి, రుణపడి ఉండాలి, ఎందుకంటే అంత మంచి అద్భుతమైన ప్రోగ్రామ్ కి చెప్పారు. సో ఇట్లాంటి సజెస్ట్ చేసే వాళ్ళ మనకు మంచి మిత్రులు, ఇలాంటి మంచి విషయాలు షేర్ చేసుకొని చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో చిన్న మనం మామూలుగా సినిమాకి వెళ్దాం రా, లేకపోతే బయటకు వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, కానీ ఇటువంటి విషయాలు మనకి షేర్ చేసుకోవాలి చాలా తక్కువ మంది ఉంటారు. సో యూ షుడ్ థ్యాంక్ ఇమాం సార్ ఫస్ట్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. తప్పకుండా సార్. రవి గారు మాట్లాడతారా? 369 రైట్. రవి 369 తెలుగు వాళ్ళ. ఇంకొక 3 minutes మనకు ఉంది. ప్లీజ్ క్విక్లీ. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే. తెలుగు విషర్ అంట. తెలుగు వెల్విషర్. అవునా? సో సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ ఈపీఎస్ కానీ బిఫోర్ ఈపీఎస్ కానీ ఎవరైనా క్లాసులు మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి సార్. లెట్ దెం జాయిన్. ఎస్ వాళ్ళు జాయిన్ అవ్వమనండి, ఇన్ఫార్మ్ చేయండి అందరికి. రైట్. స్వాతి మేడం రైట్ చేశారు సార్, హ్యాండ్ మేడం చెప్పండి. మేడం ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్ గా నేను అందరు చాలా మంది మాట్లాడారు, ఒకే మాట చెప్తాను. మీరు ఈ పబ్లిక్ స్పీకింగ్ వచ్చారు కదా, ఓన్లీ 4 P's గుర్తుపెట్టుకోండి. పీస్. ఫస్ట్ పీ వచ్చేసి వాట్ ఈస్ యువర్ పర్పస్. మీరు ఏ పర్పస్ కి ఈ స్పీకింగ్ కోర్స్ నేర్చుకున్నారు? ఇష్టంతో వచ్చారా, లేకపోతే మీ భయాన్ని జయించాలని వచ్చారా, మీకు ఏది నర్వస్ ఉందా, యాంగ్జైటీ ఉందా, మీ పర్పస్ ఏంటనేది మీకు క్లారిటీ ఉంటే డెఫినెట్లీ ఆ పర్పస్ ని ఇక్కడ క్లారిఫై అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యువర్ ప్రెజెన్స్. మీరు ఖచ్చితంగా 11 days అని మీ ప్రెజెన్స్ ఉండాలి. ఫస్ట్ డే వచ్చి లాస్ట్ మధ్యలో మిస్ అయిపోకండి, ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇంటర్లింక్ అయి ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కి, వాయిస్ మాడ్యులేషన్ కి, కంటెంట్ ప్రిపరేషన్ కి. 11th day ఎండ్ అనేది చూడండి, ప్రతిదా అంత చూడండి. 11th day యువర్ ప్రెజెన్స్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యువర్ పర్ఫార్మెన్స్. మీకు దొరికిన ఏ చిన్న అవకాశం వచ్చినా మాట్లాడడానికి ఖచ్చితంగా మీ లోపల ఏమనుకుంటారో మీ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మీరు వాట్ ఎవర్ యూ హావ్ ఏదైతే థింక్ చేస్తున్నారో అది పర్ఫార్మెన్స్ చేయండి.
ఫైనల్ గా 4th పేజెస్ ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్, మీరు ఏదైతే పర్పస్ కోసం వచ్చారో అది నెరవేరాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, ప్రతి స్పీకర్ మాట్లాడినప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రతి డే అసైన్మెంట్ చేయండి. లెర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ ఏదైతే వింటారో అది డెఫినెట్ గా డూయింగ్. 2 minutes 3 minutes వీడియో రికార్డింగ్ చేయండి. సో మీరు మీ జీవితంలో అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్ రావాలంటే, మీరు మాట్లాడాలంటే మీ జీవితానికి శ్రీకారం చుట్టండి. మీ పర్పస్ నెరవేరాలంటే మీ ప్రెజెన్స్ ఉండాలి, మీ పర్ఫార్మెన్స్ ఉండాలి, మీ ప్రాక్టీస్ ఉండాలి. డెఫినెట్లీ మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. జయరాజ్ సార్ తెలుగు అని చెప్పేసి ఆయన ఒకసారి ఓకే సార్. మేడం లాస్ట్ నేను ఒక పి యాడ్ చేస్తా మేడం. లాస్ట్ ఒక పి పెర్ఫార్మెన్స్ వస్తుంది. లాస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది మేడం. పెర్ఫార్మెన్స్ కాదు, ప్రొఫిషియన్సీ వస్తుంది మేడం. ప్రొఫిషియన్సీ ప్రొఫెషనల్ స్పీకర్. రైట్. తెలుగు వెల్విషర్ అంటే ట్రైనర్ అనుకుంటా. సార్ లాస్ట్ టైం నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యాను సార్. దీని ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలనుకుంటున్నా సార్. చెప్పండి సార్. 30 seconds. సార్ యాక్చువల్గా ఎట్లుందంటే సార్, మీరు స్టార్టింగ్ చెప్పినట్టు మనకు ఇంపాక్ట్ అనేది ఒక ఫ్యామిలీగా ఉంటుందని చెప్పి చెప్తారు సార్. బట్ అది ఫీల్ అయినప్పుడే తెలుస్తుంది. ఇందాక నుంచి నేను మాట్లాడలేదు ఎందుకు అనుకుంటున్నా అంటే అది ఫీల్ అయ్యాను సార్ నేను. ఇక్కడ అందరినీ చూస్తుంటే నిజంగా సార్, మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మన రిలేటివ్స్ ఎవరైతే చూస్తామో చాలా డేస్ తర్వాత అలానే ఉంటుంది సార్. సోను సార్ కానీ, తర్వాత మనకి ఇమాం సార్ కానీ, స్వాతి మేడం కానీ, నిర్జా మేడం కానీ, తబితా మేడం కానీ, చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళందరూ జస్ట్ మనం నిజంగా అలానే ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను సార్ ఇంపాక్ట్ గురించి, ఐ మీన్ ఈ ప్రోగ్రామ్ గురించి. యాక్చువల్లీ సార్ ఇప్పుడు గోల్డెన్ ఫిష్ థియరీ అని చెప్పేసి, ఒక ఫిష్ ను మనం ఏదైతే ఒక చిన్న బౌల్లో ఉంచుతామో సో దాని ఎక్స్పాన్షన్ అంటే దాని ఎదుగుదల అక్కడి వరకే ఉంటుంది సార్. బట్ ఈ ప్రోగ్రాము ఇంపాక్ట్ అనేది ఎలాంటిది అంటే సార్, ఒక ఓషన్ లాంటిది సార్. ఎప్పుడైతే మనం ఆ ఓషన్ లేక్ షిఫ్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం సార్. మనం ఎంతైనా ఎక్స్పాండ్ కావచ్చు సార్. సో అనే విషయం నేను ఇక్కడ నుంచి తెలుసుకున్నాను. సో ఆ విధంగా కూడా మూవ్ అవుతున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. స్పెషల్ గా మేడం అందరికి. ఓకే సార్. పవన్ సార్ 30 seconds క్విక్లీ. అండ్ జయరాజ్ సార్ తో థ్యాంకింగ్ నోట్ చెప్పండి, క్లోజ్ చేయండి. పవన్ సార్ అండి. సత్య గారు, పవన్ గారు, విజయ్ గారు. పవన్ గారు ఒక్క నిమిషం. యా తొందరగా మనకు టైం లేదు. డైరెక్ట్లీ. So remaining trainers, please, all the best to the new participants and one word to the participants quickly, everyone. And last thanking to Jairaj to close here. Yes. హ్యాపీ ఈవినింగ్ అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. వెల్కమ్ అండి ఈపీఎస్ కి. చాలా బాగా చెప్పారు ఈపీఎస్ అనేది ఎలా నడుస్తుంది ఏంటి అనేది. నేను ఒక చిన్న వర్డ్ తోటి నేను మాట్లాడాలనుకున్నాను. చాలా మంది చాలా వ్యక్తులతోటి రోజు తెల్లారు లేచి నుండి రాత్రి పడుకునే వరకు అందరితోటి మాట్లాడుతూనే ఉంటాం, ఏదో మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఎవరి మనసుకు టచ్ అయ్యేటట్టు, ఎవరి మనసులో మనం ముద్రపడేటట్టు మాట్లాడగలుగుతామో వాళ్ళు వాళ్ళ వ్యక్తికి ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుంటే ఉంటారు. ఇనుము విరిగేనేమి ఇరుమారు ముమ్మారు కాచి వచ్చి క్రమముగాను, మనసు విరిగేనేమి మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. సో మనసుకు అతుక్కునేలాగా మీరు మాట్లాడాలంటే ప్లీజ్ కమ్ ఈపీఎస్ కి జాయిన్ కావండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సురేష్ కూటూరు గారు. వెల్కమ్ సురేష్ కూటూరు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఉన్నారా సురేష్ సార్? సార్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ సార్, అన్మ్యూట్ చేయండి సార్. సో ఎనీవన్. Thank you so much, sir. Yes. నేను వీడియో ఆన్ చేయలేకపోతే నా విషెస్ ఆల్రెడీ మీకు అందరికి పార్టిసిపెంట్స్ కి, ట్రైనర్స్ అందరికి చాట్ బాక్స్ లో తెలిపాను. సో మరొకసారి పార్టిసిపెంట్స్ దయచేసి దీన్ని ఆల్రెడీ స్వాతి గారు చెప్పారు. సో మీ 4 P's 5 P's తో కంపల్సరీ మీరు అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందండి. 11 days అయితే ఖచ్చితంగా మనం అన్ని సెషన్స్ వినడానికి అయితే ప్రయత్నం చేయండి. సో వన్ బై వన్ మీరే చివరిలో చెప్తారు, ఎస్ ఇది చాలా ఎక్సలెంట్ గా జరిగింది ఈ 11 days అనేది. సో మన ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది పార్టిసిపెంట్స్, ట్రైనర్స్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి సో డోంట్ టేక్ ఇట్ నెగ్లెక్ట్. కంపల్సరీ 11 days సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా మీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నేను అక్కడ చూడాలనేసి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Anyone left? Quickly, one word. All the mentors, one word. హ్యాపీ ఈవినింగ్ సార్. Quickly, ఎవరున్నా? Yes, one word. Yes. లాస్ట్ టైం బ్యాచ్ సార్ నాది. బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ అనేది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. సార్
బిఫోర్ ఇంపాక్ట్ అంటే ఆఫ్టర్ ఇంపాక్ట్ చూసుకుంటే సరిపోతుంది సార్. ఇంకేం చెప్పేది ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. Wonderful evening to everyone, Andy. Thank you for this opportunity. So firstly, I want to talk about only one element, and that is public speaking ni manandram stage ekki 100 mandi mundu maatladinappude public speaking anukuntamu. Well, that's a mistake. Even if you're talking in front of 3 people, మీ టీమ్ లో ఒక చిన్న టీమ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇచ్చే గెస్చర్ తప్పుగా వాళ్ళకి ప్రొజెక్ట్ అయితే ఇట్ ఈస్ అ పువర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అంటారు. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అ హెడ్ టు టో అఫేర్ అంటారు. అంటే తల నుంచి పాదం వరకు ప్రతి ఒక్క ఎలిమెంట్ పబ్లిక్ స్పీకింగ్ లో రిలేట్ అవుతుంది. అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ విత్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. ఆల్ ది బెస్ట్. సార్ ఇంకెవరైనా? కలేబ్ సార్, విద్యా మ్యామ్, కలేబ్ సార్. విద్యా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా ఉన్నారా విద్యమ్మ? ఇప్పుడు వచ్చింది సార్. ఇంతసేపు అడ్మిట్ చేయండి అంటున్నాను. ఓకే సార్. మేడం మిమ్మల్ని ఇందాక చాలా సేపు పిలిచాం మేడం, మీరు రాలేదు. చేశాను సార్. అడ్మిట్ చేయండి. మేడం 1 minute అయిపోద్ది. మాట్లాడండి తొందరగా. ఓకే సార్. అందరికి హ్యాపీ ఈవినింగ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా అదృష్టం అండి. అసలు మీకు ఇంపాక్ట్ ఈ లింక్ దొరకడమే అదృష్టము. మేము ఇంపాక్ట్ లోకి రాకముందుకు అసలు మాకు మాట్లాడాలంటేనే అసలు ఎంత ఫియర్ గా ఉండేది, ఎంత భయపడేదో. అసలు ఇంపాక్ట్ కి వచ్చిన తర్వాత ఇంత అనర్గలంగా, ఇంత గట్టిగా, భయం లేకుండా, ఏ భయం లేకుండా అన్ని మాట్లాడగలుగుతాము. మీరు 11 days తర్వాత మీకే తెలిసిపోతుంది మేము అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాము అనేది మీకే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరందరూ మంచిగా నేర్చుకోండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ వల్లనే మనం అన్ని నేర్చుకుంటాము. ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే అక్కడే ఉండిపోతాము. ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. జస్ట్ ఫాస్ట్ గా సార్. కలీబ్ సార్. అందరికి సో ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు. యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం ఫర్ గుడ్ పర్పస్. ఒక మంచి ఉద్దేశం కోసం మీ సమయాన్ని మీరు వెచ్చిస్తా ఉన్నారు. దీని ద్వారా మీరు తప్పనిసరిగా గొప్ప విషయాలు మీరు సాధించబోతా ఉన్నారు, నేర్చుకునబోతా ఉన్నారు. మేడం ఇదివరకు చెప్పినట్టుగా ఒకటి మాత్రము మధ్యలో ఆపకుండా రెగ్యులర్ గా మీరు అటెండ్ అవ్వండి. ఇచ్చే అసైన్మెంట్స్ ని కంప్లీట్ చేయండి, ఆ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఇంపాక్ట్ కి ముందు, ఇంపాక్ట్ తర్వాత ఆ మార్పును మీరు చూడగలుగుతారు. అనేకులకు చెప్పే స్థాయిలో మీరు ఉంటారని ఆశిస్తూ we warmly welcome you all to this effective public speaking course. Sir, close it down. Yes, sir. Yes, closing. Thank you. Yes. Thank you very much giving this opportunity to close this sessions. Thank you అండి. ముఖ్యంగా మీరందరూ ఇప్పుడు చూసారు కదండి, మాకు ఒక్కొక్క నిమిషం లేదా 30 సెకండ్లని సమయం పెట్టిస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ట్రైనర్లు అండి. మీకు 30 సెకండ్లు మాట్లాడారు, వాళ్ళ యొక్క వ్యూహాలు చూపెట్టారు. లేదంటే 1 నిమిషం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారు కంప్లీట్ గా మాట్లాడారు. ఈ శక్తి లేదంటే ఈ యుక్తి లేదంటే ఈ నైపుణ్యము ఎక్కడి నుంచి వస్తుందా అంటే మేము నేర్చుకున్నాం కాబట్టి మాకు వచ్చింది. ఇదే అంశాన్ని వాళ్ళు గంట సేపు కూడా మాట్లాడగలుగుతారు, ఒక 3-4 గంటలు కూడా మాట్లాడగలుగుతారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ట్రైనర్లు. సో అది అండి మన పబ్లిక్ స్పీకింగ్ ఉండాల్సిన నేర్చుకుంటే మనకు వచ్చే నైపుణ్యం అండి. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ మాకు మాట్లాడకపోతే అవకాశం ఇవ్వకపోతే బాగుండు అనుకుంటున్నారు. మేము ఇక్కడ కూర్చొని మాకు అవకాశం ఇవ్వట్లేదు అందరూ మేము చూస్తున్నాం. యాజ్ ఏ సభా మర్యాదగా మేము ముందుకు వచ్చి మాట్లాడకూడదు కాబట్టి మేమందరూ అనుకుంటున్నాం ఏంటంటే శ్రీనివాస్ సార్ మాకు అవకాశం ఇస్తే బాగు, గణేష్ బాబు గారు వస్తున్నారు వాళ్ళు మాకు అవకాశం ఇస్తే బాగు, మేము 1 నిమిషం మాట్లాడితే బాగు ఇందులో అని మేము చూస్తూ ఉన్నాము. మీరేమో మమ్మల్ని ఎక్కడ పిలుస్తారో ఎవరో ఎంటర్ చేయకుండా మీరున్నారు. సో అది అండి అప్పుడు పబ్లిక్ స్పీకింగ్ తర్వాత వచ్చే కార్యక్రమాలు అదే అండి. సో ఇలాగా మీరు కూడానండి ఇందాక అందరూ చెప్పినట్టుగా తప్తే గారు, స్వాతి గారు, మన కోఆర్డినేటర్, మా కోఆర్డినేటర్ అండి శ్రీనివాస్ సోన్ గారు, ఇంతకుముందు వచ్చిన వేరే కోఆర్డినేటర్ సుబ్బారావు గారు, సునీల్ కుమార్ గాజుల గారు, శ్రీధర్ వడ్డిపల్లె గారు చక్కగా మంచి విషయాలు మనకు బోధించారు, మంచి విషయాలు మనకు చెప్పారు, విశదీకరించారు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడి
మీ స్థితిలో ఇప్పుడు మీరు అనుకుంటున్నాం కదా, మీరు ఏ స్థితిలోనైతే ఉన్నారో ఆ స్థితి నుంచి మరొక మెట్టు ఎక్కటానికి మీకు అవకాశం ఇస్తుంది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. చాలా ఖర్చు అండి, దీంతో చాలా ఖర్చు ఉంటుందండి. ఎంత ఖర్చు ఉంటుందంటే కొన్ని వేల రూపాయల ఖర్చు ఉంటుంది దీంతో. ఎందుకు ఉంటుందని అంటండి, ఈ కోర్సు కేవలం ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మాత్రమే మనకు లభిస్తుందండి. నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఒక దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, మీరు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటారా అని కాల్ వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఎలా నేర్చుకుంటారు, ఏమేమి అంశాలు చెప్తారంటే, ఇప్పుడు మీకు మా శ్రీనివాస్ సోన్ గారు ఏమైతే చెప్పారో 11 రోజులకు సంబంధించిన కోర్సు అవే అంశాలు చెప్పారు. వాళ్ళు ఎంత కాస్ట్ చేస్తారంటే 4,500 రూపీస్ దే ఆర్ ఆఫరింగ్ ఫర్ దట్ కోర్స్. సో 4,500 రూపీస్. రీసెంట్ గా ఈ కోర్స్ సార్ యాక్చువల్ గా ఆఫ్లైన్ లో ఒక కంపెనీకి చెప్పడం జరిగింది మరి. రీసెంట్ గా ఓన్లీ 3 days మాత్రమే చెప్పాము. వి చార్జ్ అరౌండ్ 30,000. చూసారా కదా, ఇది నాకు ఆన్లైన్ కోర్సు 4,500 బయట దొరికింది. సార్ ఆఫ్లైన్ లో చెప్పారు దీన్నే 30,000 పర్ క్యాండిడేట్ అలా తీసుకున్నారు. సో ఇంత వాల్యుబుల్ కోర్సు మరి ఎందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇలా ఈజీగా ఇంత స్మాల్ అమౌంట్ తో ఇస్తుందనంటే, మీ అంత ఫ్యామిలీ అండి. గంపా నాగేశ్వరరావు గారి యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ కర్తల గంపా నాగేశ్వరరావు గారి యొక్క ఉద్దేశాన్ని మేము నెరవేర్చడంలో ఒక వారియర్లుగా మేము పనిచేస్తా ఉన్నాం. ఏంటి వారి ఉద్దేశం అంటే, ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్ అనేది వారి యొక్క నినాదం. ఆ నినాదంలో భాగంగానే మీరు తెలుసు, ఇవాళ మీరు ఉంటున్న ఏరియాలో చాలా మంది మా ట్రైనర్లు వచ్చి గవర్నమెంట్ పాఠశాలలో చెప్పారు. గవర్నమెంట్ పాఠశాలలో సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్పారు. పిల్లలకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పక్కదారి పడుతున్నారో ఆ దారి నుంచి మెయిన్ స్ట్రీమ్ లోకి రప్పించడం కోసం వాళ్ళకి స్పీకింగ్ అనేది లేదంటే వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ ఏదైనా అవసరం కాబట్టి అలాంటి వాటిని వాళ్ళందరినీ మేము ఫ్రీగా చెప్తామండి. మాకు ఎక్కడ ఒక రూపాయి మాకు ఖర్చు అవుతుందండి, గంట సేపు మీతో కూర్చుంటున్నాం, మా సమయం ఖర్చు అవుతుందండి. మీరు చేస్తున్నారు చూసారా, ఏదో 199 మన సార్ చెప్పారు కదా, ఇప్పుడు 199 చెప్తున్నారు కదా, ఆ 199 అనేది ఈ జూమ్ ఖర్చుకు రాదండి. అది మనకు తెలియదు. మా సమయం విలువైందని మేము భావిస్తున్నాం, మీ సమయం కూడా విలువైందని మేము భావిస్తున్నాం. మీ సమయానికి మా సమయం కంటే ఎక్కువ విలువిస్తున్నాం. మీ సమయం మాకు చాలా విలువైందని చెప్తున్నాం. రోజుకు ఒక గంట సేపు ఉండండి. ఒక 199 స్మాల్ నెగ్లిజిబుల్ అమౌంట్ తో మీరు జాయిన్ కండి. 11 రోజుల్లో గంట బావు సేపు ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు అప్పుడు చెప్తారు. ఇప్పటిదాకా మా గణేష్ బాబు గారు చెప్పారు ఏంటి ఆఫ్టర్ ఇంపాక్ట్ బిఫోర్ ఇంపాక్ట్ అని చెప్పారు. అప్పుడు మీరు చెప్తారు ఆఫ్టర్ ఇంపాక్ట్ బిఫోర్ ఇంపాక్ట్. చెప్పడానికి చాలా ఉందండి, కానీ సమయం లేదు. కాబట్టి మీరు రండి జూమ్ లోకి, అక్కడ మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఒక 1 hour రండి. మీరు ఎలా మేము ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామో మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారో కూడా మీరు చెప్తాము. సో అందరికీ ఓపికగా మీరు వచ్చిన దాదాపుగా ఒక 86 మంది ఇవాళ మనకి జూమ్ లో వచ్చారు. వారందరికీ అలాగనే ప్రత్యేకంగా విచ్చేసిన మా కోఆర్డినేటర్ అతిథులకు సుబ్బారావు గారికి, సునీల్ కుమార్ గాజుల గారికి, శ్రీధర్ వడ్డపల్లి గారికి, అలాగనే ఈరోజు హోస్ట్ చేసిన మా గణేష్ బాబు గారికి, ఇప్పుడు మాట్లాడిన మా ట్రైనర్లు అందరూ స్వాతి గారు కానీ, నీరజ గారు, మోహన్ గారు కానీ, రవికుమార్ గారు కానీ, తర్వాత పవన్ వావిలాల గారు, తర్వాత శంకర్ గారు, తర్వాత నీరజ గారు. సో అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చూస్తున్నారు కదా మా సార్ని ఎలా ఉన్నారు చూడండి, అది ఫ్రెంచ్ గడ్డం. మొన్న ఒక కార్యక్రమం జరిగిందండి, సార్ స్పాట్లైట్ చేయండి, ఇమాం సార్ స్పాట్లైట్ చేయండి. సో మీరు అనుకుంటున్నట్టు ఆయన చూడటానికి విగ్రహం చాలా చిన్నదండి, కానీ మైండ్ చాలా పెద్దదండి. మైండ్ చాలా పెద్దది. ఈ కార్యక్రమానికి ఆద్యులు వారు. ఈ కార్యక్రమం చెప్పడానికి మేమందరం కూడాను ఎలా ఉండేమంటే ఉన్నాం, ఒక మూసలో పోసినట్టుగా ఉన్నాం. కానీ ఇవాళ మా మైండ్లు అనేవి కొంచెం బయటకు వెళ్ళినాయి. ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది మేము అనుభవిస్తున్నాం. సో ఇక్కడ నిజంగా కావాలంటే ఇలాంటి కోఆర్డినేటర్ మాకు అవసరం. దీనికి ఆద్యులైనటువంటి మా శ్రీనివాస్ సోన్ గారికి, జేసీఐ రీజనల్ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితోని ఈ జూమ్ మీటింగ్ ని ముగిస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రిజిస్టర్ చేసుకోండి, ఉన్నవాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. మీరు ఏ గ్రూప్ లో అయితే ఉన్నారో ఆ గ్రూప్ లో మీరు పేరు నేమ్ రిజిస్టర్ చేసుకోండి. మీ కమెన్స్మెంట్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతారు, రేపు నుంచా ఎల్లుండి నుంచా ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయో మీకు ఆ గ్రూప్ లో తెలియపడతారు. మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాము.
రేపే సార్, రేపే ఫస్ట్ క్లాస్ సార్, రేపే ఫస్ట్ క్లాస్ షెడ్యూల్ పెడతాం గ్రూప్ లో, మెయిన్ గ్రూప్ లో రేపే ఫస్ట్ క్లాస్ స్టేజ్ బయట ఉంటుంది. బ్రహ్మాండమైన క్లాసు. అది అయిపోతే మీరు స్పీకర్లు అయిపోయినట్టే, మంచి క్లాస్ ఉంటుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారు, రిజిస్టర్ చేసుకుని అటెండ్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. End up with slogan. Yeah, we will end up with the slogan of our Impact Foundation. Please, అందరూ unmute చేసుకోండి. We will end up the session with the slogan. Right? అందరూ unmute చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.